ఏమన్నా తెలుగు అమ్మాయి అని ఎవరైనా రిజెక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారా? బీ ఫ్రాంక్, ఓపెన్ గా చెప్పాలంటే కొంతమంది ఈ ఇన్స్టా ఫాలోవర్స్ లేదు, మనకు రేపు పొద్దున్న రీచ్ రాదు అని చెప్పి రిజెక్ట్ చేసిన ప్రొడ్యూసర్స్ కూడా ఉన్నారు. చాలా డెడికేటెడ్గా ఉండాలమ్మా అండ్ కమిట్మెంట్ ఇవ్వాలమ్మా, అదే ఫ్లోలో ఈ కమిట్మెంట్ ఇవ్వాలమ్మా అని ఒకటి కలిపేస్తున్నారు అనమాట. మీకు అలాంటిది ఏమన్నా ఒకసారి ఎదురైందా? ఇదే ప్రాసెస్ లో చాలా డెడికేటెడ్గా ఉండాలి, మంచి కమిట్మెంట్తో ఉండాలి. అది ఇదంటే డెఫినెట్లీ సార్ ఐఎమ్ వెరీ మచ్ కమిటెడ్ టు మై వర్క్ అని చెప్పేసి ప్రాసెస్లో వెళ్తూ ఉంటే ఆయన 2-3 సార్లు దాన్ని స్ట్రెస్ చేశారన్నమాట. అప్పుడు నాకు ఏదో తేడాగా ఏదో తేడాగా ఉంది అనిపించి నేను కొంచెం సైలెంట్ అయ్యాను. క్లియర్గా పొలిటికల్ ఇంటెన్షన్ తో ఒక పార్టీ తీసిన సినిమా అని చాలా మంది అంటా ఉంటారు. ఈ రూమర్ గురించి ఏం చెప్తారు? డైరెక్ట్ గా ఒపీనియన్. సో అట్లా జనాలకి వెంటనే రీచ్ అయ్యే ఇది మళ్ళీ మీకు ఎవరు ఇన్స్పిరేషన్ అసలు ఈ యాక్టింగ్ కి రావడానికి? చిరంజీవి గారు కామెడీ చేస్తే ఇంకా అతను కామెడీ ఎవరు బీట్ చేసే వాళ్ళు ఎవరు లేరు. సో అతను చూస్తే చూడముచ్చటేస్తుంది అసలు అంత. ఆపోజిట్ లో ఉన్న సాయి కుమార్ గారు అగ్ని అవునా ఆయన ముందు పర్ఫామ్ చేయడం అనేది పెద్ద టాస్క్. కాంప్లిమెంట్ ఇచ్చారు అయిపోయిన తర్వాత. సినిమాని ఒక 2 seconds నేను ప్రెడిక్ట్ చేస్తాను. శేషు సినిమాలో రాజశేఖర్ గారు అలా ఈ అమ్మాయి అవుతుంది. నిజంగా సీరియస్ చెప్పండి కొంచెం ప్లీజ్. లేదు అమ్మాయికి ఆ ధర్మ అనేవాడు ఆ శేషు హలో నన్ను కూడా జైల్లో పెడతారు. జైల్లో పెడతారు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. నేను మీ ప్రియమైన దర్శన్. నాతో పాటు ఎవరున్నారు అంటే, జనరల్గా సీజన్స్ ఉంటాయి కదా, అలాగే సీజనల్ ఫ్రూట్స్ కూడా ఉంటాయి. బట్ 5 ఏళ్ళకి ఒకసారి వచ్చే సీజన్ కూడా ఉంటుంది. అందులో కూడా ఒక ఫ్రూట్ వస్తూ ఉంటుంది అనమాట. అంటే ఇలాంటి సినిమాలు ప్రతి ఇయర్కి సమ్మర్ ఎలాగైతే హీట్ పెరుగుతూ వచ్చిందో, ఈసారి ఎలక్షన్స్ కూడా పొలిటికల్ హీట్ బాగా పెరిగిపోయింది. సో ఇలాంటి సినిమాలు కూడా అవసరం అనమాట. మనతో పాటు లక్ష్మీ కటాక్షం మూవీ హీరో అండ్ హీరోయిన్ ఉన్నారు, మాట్లాడేద్దాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? హాయ్, ఎలా ఉన్నారు మీరు? బాగున్నానండి. చాలా స్వీట్గా ఉన్నారు మీరు, మీ వాయిస్. ఓకే కదా? యా ఓకే ఓకే. కొంచెం డైవర్ట్, మనం కొంచెం అమాయకులం కదా మన ఆంధ్ర, ఈజీగా డైవర్ట్ అయిపోతూ ఉంటాం టాపిక్ నుంచి. నాకు అర్థమైంది, ఇంటర్వ్యూ మొత్తం ఆవిడకి ఎక్కువ క్వశ్చన్ చేస్తాం. లేదు లేదు లేదు, ఎంతైనా మీది తినాలి మాది తినాలి. ఆవిడ ఎవరు అసలు? స్వీట్లు వాటర్ నాకెందుకు? మీరు తినాలి కదా ప్రసాదం అంతా. మిమ్మల్ని అంతసేపు కూర్చోబెట్టాలంటే ఒక కాంప్లిమెంట్ ఇవ్వాలి కదా. ఇవ్వాలి కదండి. సో మీరు నవ్వుతూ కూర్చోండి, మేము మాట్లాడుకుంటాం. ఎలా మాట్లాడతారు నేను కూడా చూస్తాను, నన్ను ఇన్వాల్వ్ చేయకుండా. మీరు ఆవిడకి మాట్లాడేస్తే మనం మనకి అంటే ఇప్పుడు పిచ్చి గురించి అంటారా మీరు? పిచ్చి అంటారు కదా, పిచ్చిలో రకాలు ఉంటాయా? పలు రకాలు. పలు రకాలు అంటారు. పిచ్ అనేది ఒకటే, అది నువ్వు దేని మీద ఫోకస్ పెడితే దాని మీద ఉంటుంది. ఐదర్ ఫిల్మా, జాబా, లేకపోతే నువ్వేం అనుకుంటున్నావు, ఒక ప్యాషన్ అనుకుంటావు కదా, దాని మీద ఒక పిచ్ ఉంటది. ఆ పిచ్ కోసం నువ్వు ఏదైనా చేయొచ్చు బ్రో. అది నేను నమ్మేది. పూరి జగన్నాథ్ గారు అంటారు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక పిచ్ ఉంటది, ఆ పిచ్ కోసం ఏదైనా చెయ్యి అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంటది. నేను ఇంత సో అది నాకు చాలా ఇష్టమైన డైలాగ్. సో ఇప్పుడు ఈ జనరేషన్ లో ఇలాంటి పిచ్చి చాలా చూస్తున్నాం అనమాట. సినిమా పిచ్చ వాళ్ళని ఎక్కువ చూస్తున్నాం యాక్చువల్లీ. మొన్న ఒక ఆయనేమో అమెరికాలో సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ నైట్ షిఫ్ట్ చేసుకుంటూ మార్నింగ్ సినిమా తీసాడంట. ఇప్పుడు ఒక ఆయనేమో గవర్నమెంట్ జాబ్ చేసుకుంటూ నానమ్మని అమ్మమ్మని లీవ్ ఈ లీవ్ పెట్టి జాగ్రత్తగా ఒక సినిమా చేశారంట. సో ఆయన గురించి ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఓకే, అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం బ్రో. కొన్ని హర్డల్స్ అవి మనం పడేటప్పుడు ఆటోమేటిక్గా కొన్ని జాబ్స్ మనం చేయాల్సి వస్తుంది. సో ఆ జాబ్, ఆ టైంకి జాబ్ అనేది పర్ఫెక్ట్, ఆ టైంకి మనం వెళ్ళిపోవాలి. ఇంకా వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు కంపల్సరీ వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మన పిచ్ అనేది మనకి ఉండిపోద్ది. సో దానికోసం ఏదైనా చేయాలి అని ఒక ఫీలింగ్ మనకి అది ఉండిపోద్ది. మనం ఆఫ్టర్ రిటైర్మెంట్ కూడా అరే మనం దానికోసం కనీసం ప్రయత్నించలేదురా అని చెప్పి మనం చాలా బాధపడే కన్నా మనం ప్రయత్నిస్తూ ఓడిపోకూడదు. ఏదో ఒకటి ప్రయత్నిస్తూ మనం దాని మీద సక్సెస్ వచ్చినా రాకపోయినా మనం దానికోసం ఎంతో కొంత ఎఫర్ట్ పెట్టామా లేదా, ఆ ఎఫర్ట్ అనేది మన సక్సెస్ వచ్చిందా లేదా అన్నది అది సెకండరీ. మనం దాని మీద ఎంతో కొంత కష్టపడితే
దేవుడు చూస్తాడు కదా అని ఒక చిన్న హోప్. అంతే. అయినా జెర్సీ మూవీలో ఒక డైలాగ్ ఉంటది కదా, ఆపేసి ఓడిపోయినాడు ఉన్నాడు కానీ ప్రయత్నిస్తూ ఓడిపోయినాడు లేడు. సేమ్ అదే డైలాగ్ పట్టుకొని ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాం బ్రో. సో అది ఇంకా మన మన ఆడియన్స్ బ్లెస్సింగ్స్ ఉండాలి. అంటే మీరు ఇప్పుడు బోల్డ్ గా మీరు ఆంధ్ర అయ్యండి, ఆంధ్ర ఎలక్షన్స్ మీద బోల్డ్ గా సినిమా తీశారు కదా, సో ఇప్పుడు నేను మిమ్మల్ని బోల్డ్ గా మిమ్మల్ని థ్రెట్ లోకి తోసేద్దామని ట్రై చేస్తాను. వద్దు బ్రో. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఏ లీవ్ పెట్టొచ్చారు ఇక్కడికి? వినయ్ పానిగ్రహి గారు డిపార్ట్మెంట్, మీ ఐడి నెంబర్ చెప్తే కొంచెం నేను తెలుసుకోవాలనుకుంటున్నా. సండే లీవ్ అని చెప్తారు ఈ రోజు నాకు తెలిసి. లేదు బ్రో, యాక్చువల్లీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పర్మిషన్ ఉంది. సో మనం చేసుకోవచ్చు, ఐదర్ రేడియో జాకీగా కానీ లేకపోతే గవర్నమెంట్ అంటే ఇట్లాంటి ఫిల్మ్స్ కానీ. యాక్చువల్లీ ఇది ఎంప్లాయ్మెంట్ కాదు కదా, ఇది ప్యాషన్ అంతే. ప్యాషన్ దీని మీద నీకు ఏదైనా ఉంటే అది ఆపడానికి లేదు. సో గవర్నమెంట్కి ఒక సర్క్యులర్ ఉంది, సో దానికి పర్మిషన్ పెట్టే నేను ప్రతిదీ అంటే నేను జాబ్లో కూడా చాలా సిన్సియర్గా ఉంటాను, వర్క్లో కూడా చాలా సిన్సియర్గా ఉంటాను. సిన్సియర్ అంటే పక్కగా ఉంటాను. అది ఎందుకంటే నా భయం నాకు యాక్చువల్లీ నా ఆఫీసర్స్ నేను ఎదురు వెళ్ళలేను. సో ప్రతిదీ నేను ఆ పర్మిషన్స్ తీసుకొని వాళ్ళు చాలా కోఆపరేటివ్గా ఉంటారు బ్రో, మా ఆఫీస్ స్టాఫ్ కానీ వాళ్ళు కానీ. సో వాళ్ళ ఎంప్లాయీ ఒకడు యాక్టర్ అవుతున్నాడంటే ఎవరికైనా కొంచెం, ఇప్పుడు మనం దూరంగా ఉండేటప్పుడు ఇప్పుడు నాని గారిని, చిరంజీవి గారిని మనం కలవాలంటే మనం చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాం. సో ఆ ఉత్తరాంధ్ర అందరూ ఎలా ఉంటారంటే ఒక యాక్టర్ అయితే చాలా గొప్పగా చూస్తారు బ్రో. సో అలాంటి వాడు కొలీగ్ అయితే ఇంకా మంచిగా ఉంటుంది. అది బాగుంటుంది, ఆఫీస్లో అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది. యాక్చువల్లీ చూసారు, కొంచెం భయపడ్డారు సినిమాలో అందరినీ భయపెట్టారు, ధర్మ గారిని ఎస్పెషల్లీ ఇక్కడికి వచ్చినప్పుడు భయపడ్డారు. ఆ పేరు పూర్తి పేరు ఎక్కడైతే ప్రొనౌన్స్ చేశానో బ్రో వద్దు బ్రో కట్ చేయరా, మాకు అదే కావాలి, అదే హైలైట్ చేసి ప్రోమోలో పెడతాం ఫస్ట్. ఓకే, సో మీరు హైదరాబాద్? నేను పుట్టింది హైదరాబాదే, పెరిగింది హైదరాబాద్. పేరెంట్స్ ఆర్ ఫ్రమ్ ఆంధ్ర. ఆంధ్ర అన్నారు, ఎక్కడ ఆంధ్రాలో? విజయవాడ. మమ్మీది విజయవాడ, డాడీది గుంటూరు. గుంటూరు. మీది కూడా ఏమన్నా మా వైజాగ్ సైడ్ ఇటువైపు ఉంటుందేమో, ఈ సముద్రం వైపు ఉంటుందేమో అనుకున్నా. వీళ్ళు కృష్ణా నది. సో మీకేమన్నా కష్టాలు ఎదురుపడ్డాయా? అంటే ఇప్పుడు ఈయనకైతే పాపం అంటే అపోజ్ చేసేవాళ్ళు లేరు, బట్ ఆయన వర్కే కొంచెం పాపం అంత స్ట్రగుల్ మీదేసుకుని ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ పక్కన పెట్టుకుని సినిమాలోకి రావడం అనేది ఆయన ప్యూర్ ప్యాషన్. ఎన్ని నిద్రలేని రాత్రులు ఉంటాయో అంటే వర్క్ పరంగా. అది నిజం బ్రో, అది ఒక ఫ్యామిలీ వర్క్ ఒక ప్యాషన్. మనం అది చెయ్యాలంటే చాలా ఆషామాషి విషయం కాదు. దీంతో పాటు మనం రెగ్యులర్గా మనం మూవీస్ కోసం మన రెగ్యులర్ డిస్కషన్స్, దాని మీద మనం వర్కౌట్స్, డాన్స్ ప్రాక్టీస్ ఇవన్నీ ఉంటాయి చూసారా. సో టైం అనేది మేనేజ్మెంట్ అనేది అది లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడుతుంది పక్కగా. అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు జాబ్ చేసుకుంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఎంత మన మూడ్ బాగున్నప్పుడు మనకి ఫ్రీ దొరికినప్పుడు చేసుకుంటాం, బట్ మీరు కమిట్మెంట్ ఇవ్వాలి అక్కడ డైరెక్టర్కి. మీరు ఆ కమిట్మెంట్ ఇవ్వకపోయినా వర్క్ కమిట్మెంట్ ఇవ్వాలి కాబట్టి చాలా ఇబ్బంది పడి ఉంటారు కదా. బ్యాలెన్స్. సో మీకేమన్నా అలాంటి హర్డిల్స్ ఏమన్నా ఉన్నాయా? అంటే ఫ్యామిలీ నుంచి ఆపడం? నా ఫ్యామిలీ చాలా సపోర్టివ్ నాకు. అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు క్లియర్లీ లైక్ ఇఫ్ యూ వాంట్ డూ సంథింగ్ గివ్ యూ 100%. నువ్వు నీ 100% ఇవ్వలేనప్పుడు నువ్వు చేయకు దాన్ని. సో నేను దీంట్లోకి వస్తాను అని చెప్పినప్పుడు దే ఆర్ రియలీ సపోర్టివ్. ఈ రోజుకి కూడా దే ఆర్ లైక్ మై బ్యాక్ బోన్. నేను లో అయిన టైంలో కూడా వాళ్ళే పుష్ చేసి దట్స్ ఓకే, దీస్ ఆర్ ఆల్ కామన్, యూ కెన్ డూ ఇట్ అని చెప్పేసి పుష్ చేసే వెరీ స్ట్రాంగ్ ఫ్యామిలీ ఉంది. సో బయట ఇప్పుడు ఎండలో విపరీతంగా ఉన్నాయి కదా, బట్ ఏసీ బ్రీజ్ కొంచెం చల్లగా తగులుతుంది. సో నాకు కూడా ఇప్పుడు మన తెలుగు అమ్మాయిని చూస్తే అలాగే అనిపిస్తుంది. మొన్నటి వరకు ఇన్ని ఫేస్ చేసాం, ఇప్పుడు అందరూ బయటకు వస్తున్నారు ధైర్యంగా, పేరెంట్సే సపోర్ట్ చేస్తున్నారు, అండ్ మన వాళ్ళు కూడా రండి తెలుగు అమ్మాయిలు అంటున్నారు, ఇన్వైట్ చేస్తున్నారు. సో మీరేమన్నా నిజం చెప్పండి, అంటే ఇప్పుడు కెమెరాస్ ముందు కదా అని అబద్ధం ఏమొద్దు, మీరు నిజంగా చెప్పండి, ఏమన్నా తెలుగు అమ్మాయి అని ఎవరన్నా రిజెక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారా? లేదంటే చిన్న క్యారెక్టర్, అనుకున్న క్యారెక్టర్ కాకుండా చిన్న క్యారెక్టర్ ఇద్దామని ప్లాన్ చేసిన వాళ్ళు? టు బీ ఫ్రాంక్, ఓపెన్ గా చెప్పాలంటే ఒక దగ్గరికి వెళ్ళి మనం రిజెక్ట్ అయ్యామంటే ఆ రిజెక్ట్ ఎందుకు అయ్యామనేది రీజన్ మనకు బయటికి చెప్పరండి. సో వీ నెవర్ నో తెలుగు అమ్మాయిని రిజెక్ట్ చేశారా, ఇంకో రీజన్ తో రిజెక్ట్ చేశారని అది మనకు గెస్ చేసుకుని మనం అనేసుకోవడం తప్పితే నువ్వు ఎందుకు చెప్తారు, నువ్వు తెలుగు అమ్మాయిని కాబట్టి నేను రిజెక్ట్ చేశానని ఎందుకు చెప్తారు? అంటే కొందరు ఉంటారు బ్రో, ఇప్పుడు మీరు అన్నట్టు కొందరు ఉంటారు. సో దే ఆర్ అంటే వాళ్ళు ఏంటంటే కొన్ని ఎక్స్పెక్ట్ చేసి వస్తారు బ్రో కొంతమంది.
సో అట్లాంటి వాళ్ళు మీరు చెప్పినట్టుగా తెలుగు అమ్మాయి కాకపోతే రిజెక్ట్ చేయడం అట్లా ఉండొచ్చు. బట్ తన అదృష్టం ఏంటంటే తను పనిచేసే డైరెక్టర్స్ అందరూ కమిట్మెంట్ టువర్డ్స్ వర్క్ల మీద ఉన్నారు. సో దాన్ని బట్టి తనకి అట్లాంటి సిచ్యువేషన్స్ ఎదురవ్వకపోవచ్చేమో అని నా ఫీలింగ్. అంతేనా? అంతే కదా. ఆవిడ అడగకుండా మీరు బాగానే కనిపెట్టేశారు. అంటే లేదు బ్రో, నేను చూసాను కదా, అంటే నేను ఫేస్ చేశాను కదా కొన్ని సిచ్యువేషన్స్. అంటే ఈ సినిమా వరకు ఓకే మీకు కూడా అర్థమవుతుంది. అంటే నేను ప్రీవియస్ గా నేను షార్ట్ ఫిల్మ్స్ అవి చేసేటప్పుడు కొన్ని మీడియా ఛానల్స్ అవి వీడికి ఇన్స్టా ఫాలోవర్స్ లేరు, నాకు ఇన్స్టా అంటేనే తెలియదు. అంటే నాకు ఇన్స్టా ఫాలోవర్స్ లేరని చెప్పి, అంటే యాక్టింగ్ కొంతమంది, అంటే వాళ్ళ తప్పు కూడా కాదు బ్రో అది. అంటే కొంతమంది ఈ ఇన్స్టా ఫాలోవర్స్ లేదు, మనకు రేపు పొద్దున్న రీచ్ రాదు అని చెప్పి రిజెక్ట్ చేసిన ప్రొడ్యూసర్స్ కూడా ఉన్నారు బ్రో, డైరెక్టర్స్ కాదు ప్రొడ్యూసర్స్. సో అట్లాంటప్పుడు నేను కొంచెం లో ఫీల్ అయ్యాను. నాకే కాదు, ఇప్పుడున్న రీసెంట్గా కొంతమంది యాక్టర్స్, నేను పేరు చెప్పను, ఆ అబ్బాయికి కూడా అట్లాంటి సిచ్యువేషన్ జరిగింది. బట్ నవ్ వాడు ఇప్పుడు యూత్లో క్రేజ్ ఉన్న స్టార్ వాడు. సో మేమిద్దరు షేర్ చేసుకునే వాళ్ళం అట్లా, భయ్యా నీది జరిగిందా, నాకు అలాగే జరిగింది, సో ఇట్లా షేర్ చేసుకున్నాం. నాకు కొంచెం నేను సింక్రనైజ్ అవుద్ది మా ఇద్దరు తాలూకా. ఏదో ఒక రోజు వాడు చేశాడు నేను చేయగలను అన్న ఒక చిన్న కాన్ఫిడెన్స్ అయితే. అంటే మీరు ఇప్పుడు ఆ మాట యూత్ లో క్రేజ్ ఉన్న హీరో అనగా నాకు సుహాస్ గారు గుర్తొచ్చారు ముందు. ఆయన కాదు కదా? ఆయన కదా. అంటే మేము చీకట్లో ఒక బాణం వేసాం, పేరు ఎలాగ చెప్పేలా లేరని డౌట్ వచ్చి. లేదు, అంటే మేము ఇద్దరు ముందు కాంటాక్ట్ చేసాము, ఇప్పుడైతే లేదు. బట్ ఇప్పుడు వాడి పర్మిషన్ లేకుండా నేను ఆ అబ్బాయి పేరు చెప్పడం కూడా కరెక్ట్. డెఫినెట్లీ. సో ఇప్పుడు కమిట్మెంట్ టువర్డ్స్ వర్క్ అన్నారు కదా, నేను కొంతమంది అమ్మాయిల్ని అడిగే, నాకు తెలిసిన అమ్మాయిలు కూడా ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా డెడికేటెడ్గా ఉండాలమ్మా అండ్ కమిట్మెంట్ ఇవ్వాలమ్మా, అదే ఫ్లోలో ఈ కమిట్మెంట్ ఇవ్వాలమ్మా అని ఒకటి కలిపేస్తున్నారు అనమాట. నేను విన్నాను కొంతమంది దగ్గర నుంచి. ఆ కమిట్మెంట్ అంటే తెలియక వాళ్ళు నేను చాలా కన్ఫర్మ్ అండి, ష్యూర్ అండి అంటున్నారు. ఇందుకే ఆ కమిట్మెంట్ వేరే కమిట్మెంట్. మీకు అలాంటిది ఏమన్నా ఒకసారి ఎదురైందా? డెఫినెట్లీ అండి. నాకు స్టార్టింగ్ లో ఒకసారి మీరు చెప్పిన విధంగానే సేమ్ అని పిలిచారు, మంచిగా స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేశారు, క్యారెక్టరైజేషన్ ఎక్స్ప్లెయిన్ చేశారు, అన్నీ ఓకే అనుకున్న తర్వాత వర్క్ షాప్స్ కి ఆఫీస్ కి పిలిచినప్పుడు ఇదే ప్రాసెస్ లో చాలా డెడికేటెడ్గా ఉండాలి, మంచి కమిట్మెంట్తో ఉండాలి, అది ఇదంటే డెఫినెట్లీ సార్ ఐఎమ్ వెరీ మచ్ కమిటెడ్ టు మై వర్క్ అని చెప్పేసి ప్రాసెస్లో వెళ్తూ ఉంటే ఆయన 2-3 సార్లు దాన్ని స్ట్రెస్ చేశారనమాట. అప్పుడు నాకు ఏదో తేడాగా ఉంది అనిపించి నేను కొంచెం సైలెంట్ అయ్యాను. ఫర్దర్గా ఆ మాటలు బట్టి అది నాకు కొంచెం అర్థమైంది. నేను సైలెంట్ అయ్యేసరికి యాక్సెప్ట్ చేసే పొజిషన్లో లేదని వాళ్ళకి అర్థమైంది, అది అట్లా బ్రేక్ అయ్యింది. ఇప్పుడు చాలా ఇంటెలిజెంట్, అందరూ తెలివిగానే ఉన్నారు. అంటే వర్కౌట్ అవుతా లేదని వాళ్ళు ట్రై చేస్తున్నారు, తెలిసిపోతుంది, అక్కడే జాగ్రత్తగా డిస్టెన్స్. బట్ మనం మంచోళ్ళు, నిజం చెప్పాలంటే అబ్బాయిలు మంచోళ్ళు. నిజంగా మిమ్మల్ని ఎవరైనా కమిట్మెంట్ అడిగితే మీరు ఇంత బయటకు వచ్చి చెప్తారా? పాపం మనం వదిలేస్తాం కదా, ఎవరు అడగారు కదా కమిట్మెంట్. ఓకే, సినిమాలోకి వెళ్ళిపోదామండి. యాక్చువల్లీ సీజన్ కి కరెక్ట్ సినిమా ఒకటి పడింది, మళ్ళీ ఇంట్రెస్టింగ్ గా ఉంది నిజంగా. ఎందుకంటే ఈ డబ్బులు పంచడం అనే కాన్సెప్ట్ మీద నాకు తెలిసి సినిమాలు పెద్దగా నేను చూడలేదు, ఈ పాలిటిక్స్ మీద చూసాం కానీ. సో పర్టికులర్ గా మరి అంటే మీ డైరెక్టర్ గారిని అడగాలి. యాక్చువల్లీ ఇది ఎవరినైనా చాలా మంది అని ఉంటారు, మేబీ ఖచ్చితంగా ఒక పొలిటికల్ పార్టీకి చెందిన సినిమాలా ఉంది ఇది అని. లైక్ ఎందుకంటే ప్రొడ్యూసర్స్ కింద రెడ్డి 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 అని కనిపిస్తున్నాయి. ఒకటి మీరేమో అక్కడ ధర్మ గారి క్యారెక్టర్ లో ఎల్లో కలర్ వేసారు, స్కూటర్ పెట్టారు, ఆయన ఏమంటున్నారు విసిన్ గారు ఎగిరిపోద్ది, స్కూటర్ జూమ్ అని వెళ్తుంది అంటున్నారు. ఇది క్లియర్ గా పొలిటికల్ ఇంటెన్షన్ తో ఒక పార్టీ తీసిన సినిమా అని చాలా మంది అంటా ఉంటారు. బట్ పొలిటికల్ సెటైరికల్ మూవీ అని మాకు అర్థం అవుతుంది, బాగుంది, కాన్సెప్ట్ నచ్చింది. ఎవ్రీ వన్ ఏ పార్టీ వాడైనా చూస్తాడు, నవ్వుకుంటాడు. అండ్ ఒక సీరియస్ ఇష్యూ కూడా ఉంది డబ్బులు పంచడం గురించి. బట్ ఈ రూమర్ గురించి ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటి మీ మీద వేసాం కదా. అదే లేదు బ్రో, ఎవరికి కించపర్సెంట్ ఉండదు. ఏ పార్టీ ఇందులో ఇది కాదు బ్రో. ఎంతమంది రెడ్డిలు ఉన్నా కూడా సో వాళ్ళు కాదు, బ్లూ కలర్ కండువా పెట్టచ్చు కదండి, ఎందుకు మీరు ఎల్లో కలర్ పెట్టారు? వాట్ ఐ ఫెల్ట్ ఇస్, అంటే నాకు అర్థమైన దాని ప్రకారం ఏంటంటే మనకి తెలిసినవి కొన్ని పార్టీస్, కొన్ని కలర్స్, కొన్ని ఇవే ఉన్నాయి. ఎవరికి తెలియనివి తీసుకొచ్చి పెట్టేదానికంటే కొంచెం కనెక్టివిటీలో ఉంటారు కదా అన్న ఉద్దేశంతో ఏమన్నా పెట్టి ఉంటారు అనుకుంటున్నా. జనాలకి ఆ పార్టీ అంటే ఆ గుర్తుంటే
నాట్ స్పెసిఫిక్ గా ఏ పార్టీని ట్రిగర్ చేసినట్టు కాదు, తెలిసినవి చూపిస్తే ఇంకొంచెం. ఇప్పుడు ఎన్నో సినిమాల్లో Yeah, అట్లానే కదా ఇప్పుడు తెలిసినవి చూపించవచ్చు, బాగుంది. కింద ఇప్పుడు జనరల్ గా అదే బ్లూ కండువా పెట్టి విసిని కర్ర పెట్టచ్చు కదా మీరు, దాని ధర్మ గారికి అదే క్యారెక్టర్ అవ్వచ్చు కదా, ఎందుకు? ఈసారి మేము అలా తీసుకుంటాం బ్రో. అంటే మేమేంటంటే జనాలు ఆటోమేటిక్ గా కనెక్ట్ అవుతారు కదా, ఈ కలర్ అయితే కనెక్ట్ అవుతారు, ఈ కలర్ అయితే కనెక్ట్ అవుతారు అన్న ఒక ఫీలింగ్ తో ఉంటాం కదా. డైరెక్టర్ గారు అలా ఆలోచించవచ్చు, ఇది ఒపీనియన్ కాదు, డైరెక్టర్ గారి ఒపీనియన్. సో అట్లా జనాలకి వెంటనే రీచ్ అయ్యే ఇది, మళ్ళీ పర్టికులర్గా ఆ పార్టీ ఏంటి అన్నది కాకుండా ఓకే ఇది ఎల్లో పెడదాం, ఇది గోల్డ్ పెడదాం, సో ఇది రెడ్ పెడదాం అట్లా అనుకుని చేసి ఉండొచ్చు. కానీ ఏ పార్టీకి ఇంటెన్షనల్గా ఆ ఫ్లాగ్ కలర్ పెడదాం అని అయితే కాదు. అంతే. ఇట్స్ జస్ట్ ఫిక్షనస్, దాన్ని ఏమంటారు, దీస్ క్యారెక్టర్స్ ఆర్ కంప్లీట్లీ ఫిక్షన్. fiction, మీరు అలాగే చెప్తారు, మేము ఎలాగ అడుగుతాం. కానీ సో ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నాను. ఇప్పుడు ఇదంతా షూటింగ్ తాడిపత్రిలో జరిగింది. ఇప్పుడు తాడిపత్రిలో ఎమ్మెల్యే గారు కూడా వైఎస్ఆర్సీపీ ఆయన పెద్దిరెడ్డి గారు. సో ఆయన కాబట్టి కొంచెం సినిమా చూసినా కొంచెం మాకు ఫేవర్గానే ఉంది, కింద ప్రొడ్యూసర్లు కూడా మా వాళ్ళే ఇవన్నీ లెక్కేసుకుని ఆయన కాబట్టి సపోర్ట్ ఇచ్చారని కూడా అంటున్నారు కొంతమంది. అలాగేం లేదు, అలాగేం లేదు. అక్కడ ఓన్లీ ఈ ఎమ్మెల్యే ఎంపీ కనబడు, తాడిపత్రి పీపుల్ ఉంటారు చూసారా, వాళ్ళు సపోర్ట్ ఇచ్చారు. అసలు నిజంగా మనం వెళ్ళేటప్పుడు అసలు ఆ పీపుల్ వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ కానీ అది చాలా రెస్పెక్ట్ ఇస్తారు బ్రో. వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేసి మరీ భోజనాలు పెడతారు. అంటే బేసికల్గా ఆ ఊరంతా చాలా మనకి ఏంటంటే ఒక సినిమా చేస్తున్నారు అంటే అది వాళ్ళ సినిమా కింద ట్రీట్ చేసి మాకు ఇచ్చే సపోర్ట్ ఉంటుంది చూసారా. అసలు మేము షూట్ చేస్తున్నప్పుడు జనాలు వచ్చి డిస్టర్బ్ చేయడం అట్లా ఏం ఉండదు. ప్లీజ్ రా కొంచెం వాళ్ళే వెళ్ళి ఆ జనాలను సైడ్ చేసి ఆ క్యారెక్టర్స్ని ఆ బండిపై వెళ్ళటం, సో భలే అనిపించింది బ్రో. వాళ్ళు ఇచ్చే లవ్ సపోర్ట్ దేనికోసం సపోర్ట్ చేశారనుకోవచ్చు. ప్రతి ఒక్క లోడ్ మీద ఉండేవాళ్ళు వాళ్ళు వీళ్ళు ఏం తెలియదు కదా వాళ్ళకి, వాళ్ళు కూడా అంత స్వీట్ హార్టెడ్ గా సపోర్ట్ చేశారు. యాక్చువల్లీ మన వాళ్ళకి సినిమా అంటే పిచ్చి. ఒక సినిమా తీస్తున్నాం అంటే వాళ్ళు నిజంగా ప్రేమగా చూస్తారు, దగ్గరికి వస్తారు. అంటే దట్టు మీరు ఎక్కడ కంప్లీట్ గా ఒక పార్టీ సింబల్ని ఒక పార్టీని మెన్షన్ చేయలేదు. మీరు ఒక పార్టీని జస్ట్ ఒక కలర్ ని ఒక సింబాలిక్ గా తీసుకున్నారా, జస్ట్ కొంచెం నేటివిటీకి దగ్గరగా ఉండే సింబల్సే తీసుకున్నారు. బట్ మ్యాచ్ చేసేవాళ్ళు మ్యాచ్ చేస్తూ ఉంటారు, కంపేర్ చేసేవాళ్ళు కంపేర్. అది ఎక్కడైనా కామన్ కదా, చిరంజీవి గారి సినిమాకే అలా చేస్తారు బ్రో. ఇంకా మనం ఇంకా బట్ అది కూడా నాకు తెలిసి మీ డైరెక్టర్ గారు అల్టిమేట్ ఎయిమ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఎంత కంపేర్ చేసి ఎంత కాంట్రవర్షియల్ అయితే అంత సినిమాకి బజ్ వస్తుంది. అది ఒక రకమైన అయిండొచ్చేమో. అది ఒక రకంగా మంచిదే కదా బ్రో, చిన్న సినిమాకి అట్లా బజ్ రావడమే కదా ఇంపార్టెంట్. జనాలు వెళ్ళి చూడాలనే కదా మా తాలూకా విశ్వ ప్రయత్నాలన్నీ వాటి కోసమే కదా. సో సినిమా అంతా ఎడిటింగ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ లైన్ ఒకటి ట్రైలర్ లో ఉంది కదా, May 13 ఎన్నికలు స్టార్ట్, అది కరెక్ట్ గా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన వెంటనే మీరు ఎడిట్ చేసి పెట్టేశారా స్టార్టింగ్ లో? అంటే మేము ముందు దాన్ని ఏప్రిల్ అనుకున్నాం, ఏప్రిల్ లాస్ట్ వారంలో ఉంటుంది చివరి వారం అని చెప్పేసి మేము ఎప్పుడైతే కమిషన్ రిలీజ్ చేసిందో అప్పటికి మా ట్రైలర్ రిలీజ్ అవ్వలేదు కాబట్టి సో ఇంకెందుకు ఆంధ్ర తెలంగాణలో పెడదాం అని చెప్పేసి May 13 డైరెక్టర్ గారు ఇంకా దాంట్లో యాడ్ చేశారు. అప్పటికి అన్ని కట్స్ అన్నీ అయిపోయాయి బ్రో. సినిమా అంతా కంప్లీట్ అయిపోయింది, కంప్లీట్ అయ్యి దగ్గర 45 days అయింది. సో ఇది మేము వెతికే ప్రాసెస్లు ఉంటాయి చూసారా, సో ప్రమోషన్ ప్రాసెస్ ఇవన్నీ ఉంటాయి కదా, కరెక్ట్గా ఇంకా సెన్సార్ ప్రాసెస్ ఇవన్నీ. సో దీనివల్ల మనకి ఒక రిలీజ్ డేట్ అనుకుందాం, ప్రమోషన్స్ చేద్దాం అంటే మంచిగా సినిమా వచ్చింది కాబట్టి ఒక ప్లాన్ గా వెళ్తున్నాం బ్రో. అదే సినిమా నార్మల్ గా వచ్చింటే మాత్రం మేము అసలు ఎవరు ఇంట్రెస్ట్ చూపించారు కదా. అండ్ చూసారా మీరు, ఇప్పుడు అంత అందమైన అమ్మాయి ముందు కూర్చుంది, మనం మన పొలిటికల్ డిస్కషన్ వస్తే పట్టించుకోవట్లేదు అమ్మాయిల్ని, అంతే కదా. అబ్బాయిలు ఇది నిజంగా బాయ్స్ థింగ్, ఇది పొలిటికల్ ఇష్యూ వచ్చిన అంటే ఎలాంటిది అంటే IPL గురించి వచ్చిన టాపిక్ ఇలాంటివి మనం అమ్మాయిలు కూడా కేర్ చేయట్లేదు. ఇది రియల్లీ గ్రేట్ థింగ్. మీకు సంబంధం లేదు IPL ఉన్నా పాలిటిక్స్ ఉన్న ముందు అమ్మాయి ఉండని? లేదండి, మేము వేరండి, మీకు తెలియదు అంతే. మీరు బాయ్స్ ని చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారు. చూసారా, అందమైన అమ్మాయిని కేర్ చేయలేదంటే మనం చాలా ప్రాబ్లం అవుతుంది బ్రో. లేదండి, ఐ ఫీల్ లైక్ బాయ్స్ హ్యావ్ వెరీ సెలెక్టివ్ హియరింగ్, సెలెక్టివ్ రెస్పాన్స్ ఇస్తారు. వాళ్ళకి కావాలనుకునే వింటారు, కావాలనుకున్న వాటికి రెస్పాన్స్ మీద వినిపించేవాళ్ళు. అమ్మాయిలు అన్ని వింటారు, కరెక్ట్. అవును, అబ్బాయిలు సెలెక్టివ్ గా వింటాము, అమ్మాయిలు అన్ని కావాలి. ఇప్పుడు అక్కడ ఎవరైనా డిస్కషన్ జరిగితే నా కోసం మాట్లాడుతాను, ఆడు ఏం మాట్లాడతాం నాకు కావాలని వెళ్ళి అనవసరమైన డిస్కషన్ లో తలపడతారు. అదే మాతో మాట్లాడుతున్నప్పుడు మేము 100% వింటాం, ఎందుకంటే అతను టైం స్పేర్ చేసుకుని మాతో మాట్లాడుతారు. ఇప్పుడు నీ గురించి నేను మాట్లాడలేదండి, జనరలైజ్ చేసి అమ్మాయిల కోసం
నా మాట్లాడుతున్నారు దగ్గర మాట్లాడకండి. కాదు, మీరు మామూలుగా ఇప్పుడు మన ఊర్లలో ఈ బిందులు పట్టుకుంటారు కదా, అన్ని విషయాలు కావాలి వాళ్ళకి. ఈ కదా మున్సిపాలిటీ వాటర్ అక్కడ అందరూ అమ్మాయిలే, వాళ్ళందరినీ జెండర్ చూసుకున్న అమ్మాయిలే, లేడీస్ వాళ్ళందరూ. ఒక అబ్బాయి అలా వెళ్తున్నప్పుడు ఇంకా వాడి కోసం ఈ డిస్కషన్ సినిమా నాతో పొరపాటు మీకు 1-2 ఫీమేల్ కాల్స్ ఉండాలనుకున్నా కానీ స్వైప్ ఆఫ్ అయిపోతారండి. లేదు లేదు, ఇలా స్ట్రైట్ గా మాట్లాడే వాళ్ళకి ఫ్యాన్స్ ఉంటారు. నేను అదే చెప్తాను. స్ట్రైటా? యా, ఓపెన్ అమ్మాయిలకి తెలియదు అనుకుంటున్నారు ఆ విషయాలు, మీరైతే దాచుకుంటున్నారు. కానీ జనరలైజ్ చేసి మామూలుగా అమ్మాయిలు ఎట్లా మాట్లాడతారు తెలుసా? లేదండి. కాదు, కావాలంటే మాకు 2 బిందులు ఇవ్వండి, మేము వెళ్ళి అంత మాట్లాడుకోం, మా టాపిక్స్ మేము మాట్లాడుకుని వచ్చేస్తాం బిందు పట్టుకొని. అంటే మా టాపిక్స్ అవి ఉంటాయి. నన్ను బాగా అడిగాడు కదా మయాంక్, నైట్ పడుకున్నావా, సిట్టింగ్ ఏంటి, ఇలాంటివి తప్ప అంతకు మించి టాపిక్స్ ఏ ఉండవు. ఏమేంటంటే మా హార్ట్స్ కొంచెం పెద్దవి, కేరింగ్ షేరింగ్. కేరింగ్ ఇది కరెక్ట్, హార్ట్స్ పెద్దవి, రూమ్స్ ఎక్కువ. సో యా, చరిష్మా గారు, ఇప్పుడు ఇది పొలిటికల్ సెటైర్. ఇందులో ఒక అమ్మాయికి, ఒక బ్యూటిఫుల్ గర్ల్కి ఎంతవరకు ప్రాధాన్యత ఉంటుంది అసలు జనరల్గా? ఎందుకంటే జాన్రాలోనే మిమ్మల్ని మెన్షన్ చేయలేదు, సరదాగా చెప్తున్నాను. మీ లవ్ స్టోరీ నాకైతే కనిపించింది ట్రైలర్లో, ఒక క్యూట్ లవ్ స్టోరీ ఉన్నట్టుంది. బట్ నాకు తెలిసి అది టైం పీరియడ్స్ కూడా వేరు, అంటే కొంచెం యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు, కాలేజ్ ఏజ్లో ఉన్నప్పుడు లవ్ స్టోరీలా ఉంది. ఈయన ఎదిగిన తర్వాత నాకు తెలిసి మిమ్మల్ని కేర్ చేసేలా కూడా కనిపించట్లేదు ఆయన ఉన్న హీట్కి అందులో. సో మీ ప్రాధాన్యత ఎంతవరకు ఉంటుంది? మీ రోల్ కూడా ఎక్కువ రివీల్ చేయలేదు నాకు తెలిసి. రివీల్ చేయలేదు, వాంటెడ్లీనే రివీల్ చేయలేదు, థియేటర్స్ లోనే చూడాలి అని చెప్పేసి. మీరానికి వెరీ స్ట్రాంగ్ రోల్ ప్లే చేశానండి. ఏదో పొలిటికల్ డ్రామాలో అమ్మాయి కనిపించాలి కాబట్టి, లవ్ స్టోరీ ఉండాలి కాబట్టి పెట్టింది కాదు. పొలిటికల్ డ్రామాకి కూడా కథకి ఏమాత్రం ఎవేగా వెళ్ళకుండా దానికి లింక్ అయి ఉన్న స్టోరీనే. సో యా, ఒక స్ట్రాంగ్ బాండెడ్ లవ్ స్టోరీ అనేది మీరు చూడగలరు. ఈయన 2 రకాల మనుషులు కనిపించారు కదా ఈయనలో. ఒకటి ఒక రొమాంటిక్ గాయ్ సినిమాలో, రొమాంటిక్ గాయ్, ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్. 2 రోల్స్ లో మీకు ఏ రోల్లో ఆయన బాగా నచ్చారు? అంటే యాక్టింగ్ పరంగా, మీరు ఒక యాక్టర్ కాబట్టి క్రాఫ్ట్ పరంగా చెప్పండి. యాక్టింగ్ పరంగా, క్రాఫ్ట్ పరంగా, మీరు ఒక యాక్టర్ కదా, తోటి యాక్టర్ గురించి చెప్పాలి. క్రాఫ్ట్ పరంగా 2 టైం పీరియడ్స్ లో 2 వీటిలో హీ గేవ్ హిస్ 100% అండి. జోక్స్ పార్ట్ అన్ని పక్కన పెడితే డెఫినెట్లీ సెట్ లో ఆ ఎంతూజియాజంతో ప్రతి షాట్ కి ఇంకా ఏదో చేయొచ్చు, ఇంకేమైనా చేయొచ్చా, ఇంకెలా చేయాలి, ప్రతి షాట్ కి ఏది కూడా ఆ చేశాను కదా ఇది లైట్లీ అన్నట్టు ఎక్కడ లేరు. హీ గేవ్ హిస్ 100%, హీ విల్ గివ్ హిస్ 100% ఇన్ ఫర్దర్ ప్రాజెక్ట్స్ ఆల్సో. అంటే దీంట్లో చూసిన డెడికేషన్ తో ఇప్పుడు ఇది హిట్ అయితే హెడ్ కి ఆ క్యారెక్టర్ పర్టికులర్ గా ఏ టైప్ లో నచ్చింది? అదే ఏ టైం పీరియడ్ లో నచ్చింది మీకు బాగా? నాకైతే యంగ్ వర్షన్ లోనే. మీతో ఉంటారు కాబట్టి నాకు తెలిసి మిమ్మల్ని కొంచెం కేర్ చేసి ఉంటారు అందులో. నేను చూసాను కదా అతను ప్లే చేసిన మిగతా మెచ్యూర్డ్ రోల్ అంతా నేను సెట్ లో ఉండి చూడలేదు. ఇది నేను ఉండి చూసాను కాబట్టి ఐ నో హౌ అర్జున్ రియాక్ట్స్, హౌ నో ఆ టైం పీరియడ్ లో అర్జున్ ఏంటి అనేది నాకు క్లియర్ గా తెలుసు. సో ఐ ఫెల్ట్ లైక్ వినయ్ అనే పర్సన్ అర్జున్ని బాగా క్యారీ చేశారు అని నాకు అనిపించింది. దాని తర్వాత నేను ఈ మెచ్యూర్డ్ రోల్ చూసింది స్క్రీన్ పైన చూశాను. సో ఇలా చేసిన అతను అది కూడా బాగా చేశాడు అనుకున్నాను తప్పితే ఐ డోంట్ నో పర్సనలీ ఎలా చేశారు అని సెట్లో నేను ఎక్స్పీరియన్స్ అవ్వలేదు కాబట్టి. ఒక సినిమాని ఒక 2 seconds నేను ప్రెడిక్ట్ చేస్తానండి. ఈవిడది ఒక కీ రోల్ అని అంటున్నారు. పవర్ఫుల్ రోల్ అంటే కాదు, మీరు అప్పుడు దాకా లవర్ బాయ్లో ఉన్నాయని యాంగ్రీ బర్డ్గా మారిపోయారు, యాంగ్రీ యంగ్ మ్యాన్గా మారిపోయారు. అంటే ఆవిడకి ఏదైనా అయిందా సినిమాలో? అందువల్ల మీరు ఎఫెక్ట్ అయ్యి మీరు రివెంజ్ తీసుకోవడానికి ధర్మ గారి మీద ఎంత పంతం పెట్టారు? యాక్చువల్లీ చెప్తాను, శేషు సినిమా చూసారా మీరు? చూసాను. శేషు సినిమాలో రాజశేఖర్ గారు ఎలా అలా ఈ అమ్మాయి అవుతుంది. నిజంగా సీరియస్ లేదు, అమ్మాయికి ఆ ధర్మ అనేవాడు ఆ శేషు జైల్లో పెడతారు, జైల్లో పెట్టారు సార్ అమ్మాయి. ఇప్పుడు నేను పోలీస్ ఆఫీసర్ అయ్యి ఈ అమ్మాయిని విడిపించాలి, జైలర్ అయ్యి. ఇది స్టోరీ. ఈ ప్రాసెస్ లో ధర్మ అనేవాడు 100 కోట్ల కోసం ఎదుగుతున్నాడు కదా, వాడిని అక్కడ హ్యాండిల్ చేసి ఆ 100 కోట్లు పట్టుకుని ఈ 100 కోట్లు అనుకుంటే ఈ అమ్మాయిని విడిపించాలి. ఇది స్టోరీ లైన్ బ్రో. ఇది మాత్రం కట్ చేయండి, మళ్ళీ చాలా ప్రాబ్లం అవుతుంది. మీరు ఇంత జెన్యూన్ గా స్టోరీ రివీల్ చేస్తే ఆ అమ్మాయి మాత్రం వినయ్ అనుకుని, సారీ అర్జున్ అనుకుని అక్కడ లోపల ఉంటారు. నేను వెళ్ళాక ఒక్కసారి రిక్షా వాడు సినిమాలో పెద్ద ఒకటి అడుగుతాను, జెన్యూన్ గా చెప్పండి, మీకు 100 కోట్లు అయితే మీరే గుర్తుంటుందా మీకు? అసలు
పాయింట్ టు బి అది విషయం. దాన్ని మేరా అన్నా చూడు, మేరా కావాలి అనుకుంటే 100 కోట్లు కూడా నాకు వద్దు. సీరియస్గా మరి ఎందుకంటే పడుతున్నారు 100 కోట్లకి? అర్జున్ మీరా ఆ దట్ క్యారెక్టర్స్ చాలా చాలా అంటే చాలా మెచ్యూర్డ్ లవ్ అండి వాళ్ళది. అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు ఆ ప్రేమించుకునే విధానం ఉంటుంది చూసారా, ఇప్పటిలాగా ఈ రామ్ కామ్ లాగా అట్లా ఏమి ఉండదు. ఒక మెచ్యూర్డ్ లవ్. వాళ్ళు ఏం మాట్లాడుకున్నా కూడా చాలా సెన్సిబుల్గా ఉంటుంది. ఆ అమ్మాయి ఏం చెప్పినా కూడా వీడు సెన్సిబుల్గా వింటాడు. ఆ అమ్మాయి చెప్పింది కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది. తను ప్రతిదీ సీరియస్గా తీసుకుంటాడు. ఇప్పుడున్న జనరేషన్ చాలామంది అంటే ఒక 60% అట్లానే ఉన్నారు బ్రో. 40% నేను చెప్పిన కొంచెం రొమాన్స్ వైపులో ఉన్నారు, కానీ 60% ఒక జెన్యూన్ క్యాండిడేట్స్ ఉంటారు చూసారా, వాళ్ళు అట్లానే ఉంటారు బ్రో. కొంచెం నాకు కూడా చూపించారా అట్లాంటి వాళ్ళు? ఆయన కాదు, నేను సూపర్. లేదు బ్రో, నిజం. ఇది ఒక మనిషి వాడు వైఫ్ని కానీ లవ్వర్ని కానీ రెస్పెక్ట్ ఇస్తాడు చూడు, వాడు మాట వింటాడు చూడు, సీరియస్లీ వాడు ఎదుగుతాడు బ్రో. మంచి అది మన త్రివిక్రమ్ గారు ఒక డైలాగ్ చెప్తారు, ఒక అమ్మాయిలకి ఏ సినిమా అది అది హీరో హీరోయిన్ దాంట్లో ఆడవాళ్ళకి రాజకీయాలు తెలియదు అనుకుంటున్నారా, వాళ్ళ ఇంట్లో హ్యాండిల్ చేసే విధానం చూస్తే లీడర్స్ అన్నట్టు సీరియస్లీ వాళ్ళకి అన్నీ తెలుసు, దే కెన్ హ్యాండిల్. బట్ వాళ్ళు హ్యాండిల్ చేసుకుంటే వాళ్ళ లవ్వర్ కానీ లేకపోతే వాళ్ళ హస్బెండ్ కానీ ఎక్కడ డిస్రెస్పెక్ట్ సొసైటీ చూస్తుంది అని చెప్పి వాళ్ళు అట్లా బిహేవ్ చేస్తారు అంతే. బట్ దే కెన్ హ్యాండిల్ ఆల్ ద థింగ్స్. ఇది మాత్రం నిజం. ఆడవాళ్ళ కోసం నేను జనరలైజ్ చేసిన థింగ్ ఇది. ఇందాక మీరు గట్టిగా ఒక స్టేట్మెంట్ అన్నారు, ఆయన మనసులో పెట్టేసుకున్నారు, ఇలా మాట్లాడితే లేడీ ఫ్యాన్స్ తగ్గిపోతారు, ఇప్పుడు టార్గెట్ చేశారు. ఆడవాళ్ళకి అన్నీ కావాలి ఎందుకు? సో ప్రతి దాంట్లో వాళ్ళ ఒక మెట్టు ఎక్కాలి, ఎక్కి దానికి సొల్యూషన్ వెతకాలి అన్న ఒక ఫీలింగ్తో ఉంటారు. వాళ్ళకి ప్రతి ప్రాబ్లం తెలిస్తే దానికి ఏదో ఒక సొల్యూషన్ ఇద్దాము అన్న ఒక ఫీలింగ్తో ఉంటారు. దట్స్ ద థింగ్. వాళ్ళకి అన్నీ కావాలి అన్న ఒక క్వాట్ చెప్తున్నాను నేను అంతే. వెరీ వెల్ సెట్. ఇందాక అన్నాను కదా వినయ్కి 2 ఫేసెస్ ఉన్నాయి కానీ వెంటనే చేస్తాను కదా, ఎందుకే యు సా దట్ 2 ఫేసెస్ కదా. నిజం బ్రో, నేను చెప్పిన దాంట్లో నీకు ఎక్కడైనా 1% కూడా నీకు అబద్ధం అనిపించింది? నువ్వు జనరలైజ్ చేసిన థింగ్ కూడా అదే కదా. అంతే. బలవంతంగా ఒప్పిస్తారేంటండి? లేదండి, మా సముద్రం అండి, ఒకటే గాలి, ఒకటే గాలి. 60% అబ్బాయిలు అమ్మాయిలు ఇలానే ఉన్నారండి అని చెప్తే, యా నేను ఉన్నానండి అందులో ఉన్నాడు చూసారా, అప్పుడే నాకు థింగ్ అర్థమైపోయింది. వెరీ గుడ్. హీఈస్ రెస్పెక్టింగ్ హిస్ వైఫ్ ఆర్ లవర్ అంతే. అంతే కదా, నన్ను కూడా ఇంక్లూడ్ చేశారు చూడు, ఇక్కడ నాకు నచ్చారు బాగా. కాదా? అయ్యో ష్యూర్ అండి, ష్యూర్. మీ 10 మంది లేడీ ఫ్యాన్స్ లో ఒకరైనా నన్ను కూడా చూస్తారు. సో ఇందాక 100 కోట్ల గురించి అడిగారు కదా, మరి మీరా కావాల్సినప్పుడు 100 కోట్లు అంటే ఎందుకు పడుతున్నాడు అని నేను అదే చెప్తున్నానా, శేషు సినిమాలు ఈ అమ్మాయిని చూడలేకపోతున్నాను. జనరల్ అయితే ఇప్పుడు అమ్మాయిల కోరికలు తీర్చాలంటే 100 కోట్లు కూడా సరిపోవు నిజంగా. అది మాత్రం నిజంగా అమ్మాయిని. సో అమ్మాయిలకి కావాల్సింది ప్యూర్ హార్ట్. అది దానికోసం నేను ఆ 100 కోట్లు ఇచ్చి ఎలాగైనా పట్టుకొని ధర్మాకి ఇచ్చి. 100 కోట్లు లేకపోతే మీ హార్ట్ ప్యూర్ గా ఉండదా? అది కాదండి, ఆ ప్యూర్ లవ్ కోసం వినయ్ ఎంత కష్టపడి ఆ 100 కోట్లు చేసి ధర్మాకి ఇచ్చి ఈ అమ్మాయిని విడిపించాడు అనేది కదా మన. ఇప్పుడు ఎందుకు ఈ సినిమాలో గుండె ఎవరు గీయించుకుంటున్నారు మరి? శేషు సినిమాలో ఎవరు గీయించుకున్నారు? నాకు తెలీదు, ఆవిడకి తెలియట్లేదు. ఆవిడ శేషు క్యారెక్టర్ ఎవరిది? సో కామన్ థింగ్ అదే. కానీ మేము ఆ అమ్మాయి మళ్ళీ మేము అలా చూపించకూడదు కదా, ఎంతైనా అమ్మాయిని బ్యూటిఫుల్ గా చూపించాలి కదా. మళ్ళీ పొలిటికల్ లోకి వెళ్ళిపోదాం మనకి. నువ్వు పొలిటికల్ అనగా బ్రో, గెట్ బ్యాక్ టు అవర్ మూవీ. మన మూవీని మనం ప్రమోట్ చేసుకుందాం. మీ షూట్ ఎప్పుడైందండి ఇది? ఇది లాస్ట్ ఇయర్ మేలో స్టార్ట్ అయింది. ఓకే, బై ఎలక్షన్స్ వస్తున్నాయి అనుకున్నారా అక్కడ వాళ్ళందరూ ముందే? యాక్చువల్లీ మేము అనుకున్న ఈ ప్రాజెక్ట్ కూడా కరెక్ట్ ఎలక్షన్స్ ముందే రిలీజ్ చేయాలని మేము అనుకున్నాం. సో మా ప్రాజెక్ట్ కూడా మొత్తం మ్యూజిక్ తో అవుట్పుట్ వచ్చింది కూడా, ఫస్ట్ కాపీ కూడా ఫిబ్రవరిలో వచ్చేసింది. సో ఎప్పుడైతే ఎలక్షన్స్ రిలీజ్ చేస్తారో ఆ టైంలో మనం రిలీజ్ చేద్దామని అనుకున్నాం. అందుకే మేము May 3rd or 10th అనేసి డైరమాలో ఉన్నాం. ఇప్పుడు May 10th or 3rd అన్నది కొంచెం ఫిక్స్ అయ్యి ఉన్నాం డేట్స్. May 3rd ఆబ్వియస్లీ ఒక 10 days కొంచెం ఈ ఎలక్షన్స్
ఈ హీట్ ఉంటుంది కదా, సో ఈ హీట్ లో చూస్తారని ఒక చిన్న కాన్ఫిడెన్స్. బట్ యా ఇంట్రెస్టింగ్గా ఉంది నిజంగా, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించిందండి నాకు. అంటే రీసెంట్గా కూడా కొన్ని 2-3 సినిమాలు చూశాను, బట్ ఈ కాన్సెప్ట్ మీద అయితే రాలేదు కదా, డబ్బులు పంచే మెయిన్ ఎజెండా మీద ఎక్కువగా రాలేదు. ఓటికి 6,000 5,000 సినిమాలోనా? 5,000 టీ-షర్ట్లో చూసాను. టీ-షర్ట్లో 5,000 చూసాను. మళ్ళీ ధర్మ గారు 6,000 చేసామంటే 1,000 ఏం చేసామని చెప్పి మధ్యలో సీరియస్ అయ్యారు. అది సినిమా చూడాలి బ్రో, ఎందుకంటే మనం ఇప్పుడు థింగ్ అనేది దానికోసమే కదా. యాక్చువల్లీ అంటే ఇప్పుడు డైరెక్టర్ గారు ఉంటే అడిగేవాడిని, అంటే స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది కదా, ఇలాంటి ఏ సినిమాకైనా స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ వచ్చింది. నాకు తెలిసి డైరెక్టర్ గారికి ఓటికి డబ్బులు ఇవ్వలేదు, తక్కువ అని ఇచ్చి ఉండొచ్చు. ఆయన అక్కడ ట్రిగర్ అయ్యి మనోభావాలు దెబ్బతిని ఆయన ఈ సినిమా చేయడానికి రీజన్ కూడా ఒక పొలిటీషియన్ తాలూకా స్పీచ్ వినే ఆయన కాన్సెప్ట్ అనుకున్నాడు. ఆయన ఒక మేజర్ పొలిటీషియన్ పేరు ఆయన తాలూకా. ఏంటి మీరు ఏది రివీల్ చేయని అంటారు మరి? మనం చేయకూడదు బ్రో, ఇప్పుడు మనం కాదు, మీరు ఒక్కరే, మీరే గవర్నమెంట్ ఎంప్లాయ్, మాకు పర్లేదు. అంటే ఆ వ్యక్తి తనకు ఇష్టాలు బయటికి మనకి ప్రొజెక్ట్ చేశాడు, సో ఆయన తనకి పర్మిషన్ లేకుండా మనం ప్రొజెక్ట్ చేయడం కరెక్ట్ కాదు కదా అని నా ఫీలింగ్. ఆయన ఓపెన్ గా మైక్ లో చెప్పినప్పుడు మీరు ఆయన పేరు చెప్పడానికి ఏమైందండి? ఎందుకు ఆయన భయపడుతున్నారు, ఆయన భయపడ్డా ఏంటి ఊరికే మేము మా గవర్నమెంట్ జాబ్ ని కాసేపు వాడుకుంటాం. అంటే ఇప్పుడు మీరు నిజంగానే ఆ హీట్ చూసారా? అంటే మీరు, నాకు తెలిసి మీరు షూట్ చేసిన దగ్గర చిన్న లొకాలిటీ ఉండొచ్చు సినిమాలో, షార్ట్స్ కాబట్టి ఒక చిన్న ఇంట్లోనే ఒక్కొక్క ఇంట్లోనే షూట్ చేస్తూ ఉండొచ్చు ఈ డబ్బులు పంచడం అది. బట్ మీరు ఆ వైబ్ని నిజంగా ఫీల్ అయ్యారా, డబ్బులు పంచే వైబ్? ఎందుకంటే మీరు కూడా ఎలక్షన్ డ్యూటీలో ఉంటారు కాబట్టి తెలుస్తూ ఉంటది. నేను ఎప్పుడు చూడలేదు అట్లా పంచడం, డబ్బులు పంచడం చూడరండి, బట్ ఎలక్షన్ హీట్ అయితే చూస్తారు. ఎలక్షన్ హీట్ మామూలుగా టీవీలో మనం చూడడమే కానీ, బట్ మనం డబ్బులనే కాదు అంటే మనం ఎప్పుడు ఆ క్యాంపెయిన్స్ లో మీరు డబ్బులు ఎలా చూస్తారు? అదే కదా, ఆ క్యాంపెయిన్స్ లో పార్టిసిపేట్ చేసిన వాడికి ఉంటది ఆ హీట్ ఏంటనేది అది తెలుస్తుంది. పైగా ఇంట్లో ఎవరైనా పొలిటీషియన్ ఉంటే, ఎవరైనా పొలిటీషియన్స్ లాగా లేకపోతే పొలిటీషియన్స్ వెనక తిరిగే వాళ్ళు ఉంటే దెన్ అతను చూడగలడు. బట్ మేము కంప్లీట్లీ చాలా డిఫరెంట్ అనమాట, అసలు చాలా దూరం. ఎలక్షన్స్ డ్యూటీస్ పడినా ఇట్స్ అబౌట్ రిగార్డింగ్ ఆఫీస్, బూత్, ఈవీఎంస్ వాటి మీద ఉంటారు తప్పించి ఈ క్యాంపెయిన్స్ అవి మనకు సంబంధం ఉండదు కదా. అవన్నీ వాళ్ళు ఆ హీట్ ఉన్న వాళ్ళకే, లేకపోతే పొలిటీషియన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ చుట్టూ తిరిగిన వాళ్ళకే ఆ హీట్ ఉంటుంది తప్పించి ఒక జనరల్గా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ వాళ్ళకి ఉండదు కదా. ఇప్పుడు టైటిల్ గురించి మాట్లాడుకుందాం, లక్ష్మీ కటాక్షం. ఇప్పుడు ఈ టైటిల్ ఎంతవరకు యాప్ట్ అని మీరు అంటారు? అంటే ఈ హీట్కి ఆ టైటిల్కి సంబంధం లేదు కదా. మీరు ఓన్లీ ట్రైలర్ చూపించకుండా, పోస్టర్స్ చూపించకుండా లక్ష్మీ కటాక్షం అంటే ఎవడన్నా ఇది పొలిటికల్ డ్రామా అని ఎవడన్నా గెస్ చేస్తాడు ఒక్కడైనా. మీరు పొలిటికల్ హీట్ కి రిలేటెడ్ వొకాబ్యులరీ ఏదైనా తీసుకుని ఒక టైటిల్ పెట్టొచ్చు, కొంచెం ఇంగ్లీష్ పెట్టొచ్చు, లేదంటే పొలిటికల్ వొకాబ్యులరీలో ఒకటి తీసుకుని పెట్టొచ్చు. రీజన్ ఏమన్నా అడిగారా మీకు? చెప్తాను ఆ రీజన్ ఏంటంటే కూడా 100% అంటే పొలిటికల్ డ్రామా అయినా మై పర్స్పెక్షన్ ఇస్ 100% యాప్ట్ అని అనుకున్నాం. బికాస్ బయట ఎవరికైనా, ప్రపంచంలో ఎవరికైనా వాట్ దే వాంట్ మనీ, లక్ష్మీ కటాక్షం. ఇప్పుడు పాలిటిక్స్ జరగాలన్నా, ఇంకేం జరగాలన్నా కావాల్సింది అదే కదా. సినిమా మొత్తం ఫైట్ జరుగుతుంది కదా లక్ష్మీ కటాక్షం కోసమే కదా. అంటే థింగ్ ఏంటంటే ఒక్క నాట్ ఓన్లీ పొలిటికల్ కాదు బ్రో, దీంట్లో లవ్ ఉంది, ఎమోషన్ ఉంది, కామెడీ ఉంది, అంతా ఒక్క చుట్టూ 100 crores చుట్టూ జరిగే కథ అనమాట. సో 100 crores వస్తే ఎమ్మెల్యే అవుతాడు ధర్మ. ఓకే, సో 100 crores పట్టుకోవడానికి వీడు ఎవడు అర్జున్ ప్లాన్ చేస్తున్నాడు. సో ఈ మధ్యలో ఉండే క్యారెక్టర్స్ చుట్టూ రివాల్వ్ అయ్యే కథ ఉంటుంది చూసారా, అది చాలా ఫన్ ఎలిమెంట్స్లో మనకి ప్రొజెక్ట్ చేయగలరు. సో లాస్ట్గా లక్ష్మీ కటాక్షం ఎవరికి వరించింది? అది అర్జున్కి వరించిందా, అరుణ్కి వరించిందా, చరిష్మాకి వరించిందా, అదే మీరాకి వరించిందా, ధర్మాకి వరించిందా, దీప్తికి వరించిందా? ఇది లాస్ట్కి మనం ఆ ట్రైలర్లో చూస్తే ఆమని గారు కూడా వస్తారు. ఆమని గారు కూడా మన మూవీలో వస్తారు. ఆవిడ లక్ష్మీదేవి క్యారెక్టర్ అనమాట. సో సాయి కుమార్ గారికి ఆమని గారికి ఉండే డిస్కషన్ ఉంటుంది చూసారా, అది చాలా హిలారియస్గా ఉంటుంది. సో ఒక లక్ష్మీదేవి పొలిటీషియన్ ఆ హీట్లో ఉండేటప్పుడు ఓ ఫ్రస్ట్రేటెడ్ పొలిటీషియన్ వాడు లక్ష్మీదేవి కోసం, లక్ష్మి కోసం, మనీ కోసం ఆ డిస్కషన్ ఉంటుంది చూసారా, చాలా ఫన్నీగా ఉంటుంది. సో అట్ లాస్ట్ ఎవరికి వచ్చింది అన్నదే, అందుకే మేము టైటిల్ యాప్ట్ అనుకున్నాం. డైరెక్టర్ గారు ఏమైనా సీరియస్ గా చూస్తున్నారా? లేదు, ఆయన వస్తే ఆయనకు ఒక చేస్తున్నారు కదా అన్నా ఓకే కదా.
యాక్చువల్లీ అంటే మీరు చెప్తుంటే ఇప్పుడు దేవుడు చేసిన మనుషుల్లో కోవేష్ శర్ల గారు అండ్ అలీ గారి మధ్యలో ఉంటుంది కదా సంభాషణ మమ్మీ. నో దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి, దానికి సంబంధం లేకుండా ఉండేది మన సినిమా. ఇక్కడ కూడా చూసిన తర్వాత దానికి దీనికి కంపేర్ చేసుకోరు. జస్ట్ అది గుర్తొచ్చిందని చెప్పి యా డెఫినెట్లీ ఇప్పుడు లక్ష్మీదేవి మధ్యన కాన్వర్సేషన్ అంటే ఎవరికైనా అదే గుర్తొచ్చింది. బట్ యూ కెన్ సీ అదే లక్ష్మీదేవి వచ్చినా కానీ యూ కెన్ సీ సమ్ అదర్ యాంగిల్ ఇన్ దిస్ ఫిలిం. ఓకే, ఇప్పుడు యాక్చువల్లీ ఇందాక మీరు లక్ష్మీ కటాక్షం అనగానే ఆవిడేంటి అంత వెంటనే యాప్ట్ అని మిమ్మల్ని అడిగాను నేను, యాప్ట్ అనిపించిందా మీరు ఏమైనా అడిగాను? ఆవిడ ఎందుకు అంత రెస్పాండ్ అయ్యారు తెలుసా? అడగట్లేదు కదా, కాదు, మొన్న మా ఫ్రెండ్ ఒకటి ఇంటర్వ్యూ చేసి ఇవిడ వచ్చిన వెంటనే ఇవి కూర్చున్న వెంటనే మాకు ఈ రోజు లక్ష్మీ కటాక్షం జరిగింది, మళ్ళీ మధ్యలో ఖుషి మ్యూజిక్ ఒకటి, అది ఇదే మంచి టైటిల్. నేను మెసేజ్ చేయాలి, అజయ్ కదా అబ్బాయి పేరు, రాజేష్. రాజేష్ చూసారా, గుర్తు పెట్టుకుంటారా? ఇప్పుడు అందరి పేర్లు చూడు గుర్తుంటాయి. మళ్ళీ ఆ అబ్బాయి మళ్ళీ మందే, ఆ మనూరే మళ్ళీ మళ్ళీ పైన ఫోటోషూట్లు రో, మళ్ళీ నీకు అర్థం కావట్లేదు. కింద ఇంటర్వ్యూ అయిన తర్వాత పైన ఫోటోషూట్లు మళ్ళీ మీకు ఒక మాకు ఎవడైనా చేస్తాడా బ్రో? మనకి ఎవ్వడు చేయరు. ఒక్క నిమిషం అండి, మేము ఏం చేసిన సినిమా కోసమే రచ్చబండ కార్యక్రమంలో ఒక చిన్న బ్రేక్. పార్ట్ ఆఫ్ ది ప్రమోషన్. రాజేష్ అనే అతను కూడా చాలా బాగా చేశాడు బ్రో ఇంటర్వ్యూస్. యాక్చువల్లీ నేను ఒక సాడ్ రియాలిటీ చెప్తాను. ఒక 2 years తర్వాత సడన్ గా లక్ష్మీ కటాక్షం హీరో ఎవరంటే వినయ్ అంటారు. అందులో మీకు బెస్ట్ ఇంటర్వ్యూ రాజేష్ అంటారు. వీళ్ళకి ఎవరైతే పొగుడుతారో వాళ్ళ పేరు ఎప్పటికీ గుర్తుంటుంది. మీరు కూడా రాజేష్ పొగిడారు కదండి? కాదండి, మీరు కూడా నా పేరు చెప్పండి. మీరు పేరు చెప్పలేదు నాకు. వా, నేను ఇంత పెద్ద ఇంట్రో ఇచ్చుకుని నన్ను నేను ఎలివేట్ చేసుకుని నా పేరు ఇది అని ఆయన చెప్తే ఇప్పుడు ఏం చేస్తారు? నిబ్బా నిబ్బీస్ అన్ని చెప్పారు కానీ మీ పేరు చెప్పలేదు. టాపిక్ కట్ చేసాను ఎందుకు, అమ్మాయికి తెలుసు కానీ చెప్పరు అంతే. ఆవిడకి ఏంటంటే చెప్తే మళ్ళీ మీకు లో ప్రొఫైల్ మెయింటైన్ చూపిస్తాం. ఓకే, సో ఇప్పటి వరకు పొలిటికల్ డ్రామాస్ చాలా సినిమాలు వచ్చినాయి. అంటే పొలిటికల్ మెసేజ్ ఇస్తూ సెటైర్ కావచ్చు, లేదంటే కాంట్రవర్షియల్ కావచ్చు, ఒక సబ్జెక్ట్నే కావాలని టార్గెట్ చేసి ఇలా రకరకాలు వచ్చినాయి. మీకు పొలిటికల్ డ్రామా అనగానే ముందు మీ మైండ్లో వచ్చే రెఫరెన్స్ మూవీస్ ఒక 3 చెప్పండి, టాప్ మూవీస్. ఆపరేషన్ దుర్యోధన, నైస్. ఇంకా చెప్పండి, ఇంకా లీడర్. మీ 3 మిమ్మల్ని అడుగుతాను. ఇప్పుడు ఆయన చెప్తున్నారు కదా, ఆ 3 మీరు సైలెంట్ కూర్చున్నారు చేతులు పెట్టుకునేలాగా. ముఠా మేస్త్రి. అదే ఈయన సూపర్. అసలు ఎవరు చెప్పరు అది ముఠా మేస్త్రి, ఎందుకంటే అంత గుర్తుపెట్టుకోరు కదా. యా చెప్పండి మీరు. నా లీడర్ అండి, ఇది నాకు ఇష్టం. రిపీట్ చేయకూడదు, ఒకటి రిపీట్ చేశారు ఫోన్లో వదిలేసాం, ఇంకోటి చెప్పండి. నేను పాలిటిక్స్ కి చాలా దూరం అండి. పాలిటిక్స్ మీరు ఒక సినిమాలో, ఒక పొలిటికల్ సినిమాలో ఉండి ఇప్పుడు సూర్య గారు కోప్పడతారు, మీరు ఏం నేర్చుకున్నారు ఇన్ని రోజులు? సూర్య గారు నాకు ఈ సినిమా గురించి తెలియదు అంటే కోప్పడతారు. ఈ సినిమా గురించి అడగండి, ఐ విల్ టెల్ వాట్ ఎవర్ యూ వాంట్ అదర్ దెన్ స్టోరీ. ఓకే ఓకే. మేజర్గా ఒక ఓటర్ ఎలక్షన్స్కి ఎంత సంపాదించగలడు? ఒక ఓటర్ ఎలక్షన్స్ కి ఎంత సంపాదించగలడు? అది ఇచ్చే వాళ్ళకి తీసుకునే వాళ్ళకి తెలుసు. మీరు ఎవరిని అడిగినా చెప్తారు. మీరు ఎందుకు సంపాదించాలి బ్రో? ఎందుకు సంపాదించాలి? సీజన్ వచ్చినప్పుడు సంపాదించుకుంటారు. సీజన్ వచ్చినప్పుడు జనరల్గా మీకు మీ ఒపీనియన్ చెప్పండి. అంటే అమౌంట్ తీసుకోవడం దాని మీద మనం కాదు, జనరల్గా ఊరికే అడుగుతున్నాను. అంటే ఎంత వస్తుంది అనుకుంటున్నారు మీరు అని? అదే బ్రో, ఓటు పోకూడదని చెప్పి వాడు సంపాదించవచ్చు కానీ బట్ ఎంత అన్నది మనం చెప్పలేము. ఆన్ అండ్ యావరేజ్ మనం మామూలుగా అంటున్నానండి ఊరికే. ఆవిడ ఈ సినిమా గురించి అడిగితే చెప్తాను అంటున్నారు కదా, ఈ సినిమాలో వెరీ గుడ్, సినిమాలో దాని గురించి అయితే 5,000 6,000 చూసారు కదా ట్రైలర్ లో మీరు కూడా. మీకు ఎవరు ఇన్స్పిరేషన్ అసలు ఈ యాక్టింగ్ కి రావడానికి? చిరంజీవి గారు బ్రో, చిరంజీవి గారు, రవితేజ గారు, నాని గారు. యా, ఇంకా ఇప్పుడు అంటే వాళ్ళ గ్రాఫ్ చూసుకుంటే మనం అంటే వాళ్ళు పడే కష్టాన్ని కానీ వాటిలో వాళ్ళు చేసే ప్రతి యాక్టింగ్ కూడా చాలా మంచి ఒక సోర్స్ ఉంటుంది. అంటే మనం నేర్చుకోవడానికి చాలా ఎలిమెంట్స్ ఉంటాయి వాళ్ళ యాక్టింగ్స్లో. సో చిరంజీవి గారు కామెడీ చేస్తే ఇంకా అతను కామెడీ ఎవరు బీట్ చేసే వాళ్ళు ఎవరు లేదు. సో అతను చూస్తే చూడముచ్చటేస్తుంది అసలు అంత. నాకు తెలిసి నేను చాలా ఇన్స్పిరేషన్గా చూస్తాను. ఆయన ఏం చేసినా కూడా ఆయన తాలూకా క్యారెక్టర్స్ నేను తీసుకునేవాడిని. బావగారు బాగున్నారా సినిమా టైంలో బంగీ జంప్ చేశారు.
సో మనం కూడా చేయాలని చెప్పి ఇంట్లో కొన్ని చేసాం. సో అట్లాంటి మాస్టర్ సినిమాలో చర్మా షర్ట్లు మడతలు తిప్పేవారు, మేము కూడా అలాగా ఇంట్లో అలాగా చర్మా షర్ట్లు కొనుక్కున్నాయి. సో అట్లాంటివి ఉంటాయి కదా, మనం చిన్నప్పుడు ఆయనే కదా చిన్నప్పుడు టాప్ స్టార్ ఆయన. అప్పుడు ఆ టైంలో ఆయన మూవీస్కి ఇంట్లో అందరు కలిసి వెళ్ళేవాళ్ళం. సో మా ఫాదర్కి కూడా ఆయన అంటే చాలా ఇష్టం. సో అట్లా మేము వెళ్ళి అంటే ఇప్పుడు మీరు 3 పేర్లు చెప్పారు, ముగ్గురు కూడా బ్యాక్గ్రౌండ్ లేకుండా పైకి వచ్చిన వాళ్ళు. అట్లా కాదు, అంటే నేను బ్యాక్గ్రౌండ్ మీరు మెన్షన్ చేయలేదు, మీరు డాన్స్ గురించి వాళ్ళ వాళ్ళ acting క్యారెక్టర్ గురించి ఈవెన్ చెప్పారు తప్ప. బట్ నేను చెప్తున్నాను జనరల్ అంటే అన్నాను కదా, వాళ్ళు చేసేటప్పుడు నాకు ఏంటంటే వాళ్ళ ఫేస్ చూడాలనిపిస్తుంది. ఇంకా ఎవరిది నేను పక్కన క్యారెక్టర్స్ కూడా నేను చూడను. వాళ్ళు యాక్టింగ్ చేసేటప్పుడు నా దృష్టి అంతా వాళ్ళ మీద ఉంటుంది. సో పక్కన ఎవరు యాక్ట్ చేసినా కూడా నాకు వెళ్ళిపోద్ది వాళ్ళ ఫేవర్, నా కళ్ళు వాళ్ళకి ఫేవర్ చేస్తారు. సో టార్గెట్ కూడా అదేనా, మీరు స్క్రీన్ మీద ఉన్నప్పుడు కళ్ళు తిప్పుకోకూడదు, నేనే డామినేట్ చేయాలనే టార్గెట్? అలాగేం లేదు బ్రో, స్టోరీ డామినేట్ చేయాలి ఫస్ట్ థింగ్. స్టోరీ బాగుంటే ఆటోమేటిక్గా క్యారెక్టర్స్లో ప్లే చేసిన వాళ్ళకి మంచి పేరు వస్తుంది. సో నేను ఫస్ట్ నమ్మేది స్టోరీ. బట్ మాకు మీ ఇంటెన్షన్స్ రాంగ్గానే కనిపిస్తుంది. ఎందుకంటే మేము జనరల్గా ట్రైలర్లో కూడా పక్క వాళ్ళని ఎలా చూస్తుంటే మీరు ఈ లోపు జీప్ని టప కొట్టేస్తున్నారు, చూడాలని చెప్పి క్లియర్ ఇంటెన్షన్స్ బయటపడిపోయాయి. ఇంటెన్షన్ ఏంటంటే అది స్టోరీ క్యారెక్టర్ లేదు, క్యారెక్టర్ అట్లాంటిది కదా. అది ఇప్పుడు నీలో ఒక అగ్రెసివ్ నేచర్ ఉంటుంది. సో మీకు అది నచ్చిందంటే సో యు ఆర్ అగ్రెసివ్ నేచర్. సో ఆ కొట్టాడు అంటే వీడు ఫ్రస్ట్రేటెడ్లో వీడు ఏదో చెయ్యాలన్న కసి మీద కొట్టాడు. సో అందుకనే వాడు కొట్టుండొచ్చేమో. బట్ బయట వినయ్ అట్లా ఉండడు కదా, అర్జున్ అట్లా ఉంటాడు బట్ వినయ్ అట్లా ఉన్నాడు. అర్జున్ కూల్ చేయడానికి మీరే ఉంది, బట్ వినయ్ కూల్గానే ఉంటాడు కాబట్టి అవసరం లేదు. ఓకే, సో వన్ మోర్, దీనికే ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను. పోలీస్ క్యారెక్టర్ అనేది జనరల్గా మీకు ఆపోజిట్లో ఉన్న సాయి కుమార్ గారు అగ్ని ఆయన ముందు పర్ఫామ్ చేయడం అనేది పెద్ద టాస్క్. బికాస్ ఏమైనా కొంచెం తేలిపోయినా ఆయన మిమ్మల్ని కొంచెం చిన్న చూపు చూడొచ్చు సీరియస్గా, మిమ్మల్ని ఒక గొప్ప ఆర్టిస్ట్ గా ఆయన గుర్తించారు. అంటే ఆయన ముందు మీరు పర్ఫామ్ చేసి మార్కులు తెచ్చుకుంటే మాత్రం చాలు, ఆయన ఒక పాజిటివ్ కమెంట్ ఇచ్చి అబ్బా అదరగొట్టేసామని ఆయన అన్నారంటే, ఒక స్టాండర్డ్స్ క్రియేట్ చేసిన ఆయన అన్నారంటే మీకు చాలు, మీరు సంపాదించింది చాలు అనే ఫీలింగ్ ఉంటుంది ఆ సినిమాకి. సో ఆయన ఏమన్నారు ఆఫ్టర్ ప్రాజెక్ట్ అంతా మధ్యలో ఏమన్నా అన్నారా, కాంప్లిమెంట్ ఇచ్చారా అయిపోయిన తర్వాత అయినా? అదే బ్రో, మా ఇద్దరికి ఫస్ట్ ఒక సీనే ఇద్దరికి మంచి రైవలరీ సీన్ అనమాట. సో కాలేజ్లో అవుతుంది. కాలేజ్లో అవుతున్నప్పుడు చాలామంది చుట్టూ స్టూడెంట్స్ అందరూ ఉన్నారు. మా ఇద్దరికి ఒక అపోనెంట్గా డైలాగ్ టు డైలాగ్ ఉంటుంది. అయిన తర్వాత కాలేజ్ వాళ్ళందరూ కొంచెం క్లాప్స్ కొట్టారు. అయిన తర్వాత మళ్ళీ సార్ పక్కకు పిలిచి చాలా బాగా చేసావయ్యా, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అని అన్నారు. సో అది నేను తీసుకున్నాను. సార్ అంత పెద్ద సార్ నాకు కాంప్లిమెంట్ ఇచ్చారు. మొన్న ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్లో కూడా అదే చెప్పారు, నాకు హ్యాపీ అనిపించింది బ్రో. సో ఆయన ఒక పెద్ద ఆయన, బట్ సో ఇదంతా ఇట్స్ బికాస్ ఆఫ్ హ్యూమన్ బ్రో. ఎందుకంటే ఆయన ఒక కంఫర్ట్ జోన్ క్రియేట్ చేశారు ఒక ఆర్టిస్ట్కి. సో మనం అంత ఒక సీనియర్ జూనియర్ అని కాకుండా వెళ్ళారు, డిస్కస్ చేసాం, ఓకే నువ్వు ఇలా చేయమ్మా నేను అలా చేస్తాను యా, డిస్కషన్ క్లోజ్. కెమెరా యాక్షన్ చెప్పిన తర్వాత ఇంకా సింగిల్ షాట్ డబుల్, ఎక్కువ టైం లేదు కదా, 2 షాట్స్లో అయిపోయింది. సో చాలా బాగా వచ్చింది. సో ఆయన నాకనే కాదు, నేను ఆయన సెట్లో ఉండేటప్పుడు నేను డైరెక్టర్స్కి హెల్ప్ చేయడానికి నేను కూడా ఏడీగా వెళ్ళేవాడిని. ఆయన నా ఒక్కరికే కాదు, ఉన్న చిన్న ఆర్టిస్ట్కి కూడా ఒక మామూలుగా ఒక జూనియర్ ఆర్టిస్ట్కి కూడా ఆయన కంఫర్ట్ జోన్ క్రియేట్ చేశారు. సో దానివల్ల ఎలివేట్ అయింది ప్రతి సీన్, ప్రతి క్యారెక్టర్ సినిమాలో. ఆయనతో పాటు వర్క్ చేసినా కూడా ఎవరు ఆ మిస్ప్లేస్మెంట్ ఉండదు. ఆయన క్యారెక్టర్ ఇలాగ ఉంది, నాకు డౌన్ అయ్యింది అని కాకుండా అందరిది ఈక్వల్గా ఉంటుంది. సో అది బ్యాలెన్స్ చేయగలిగారు. అది ఆయన ఇచ్చిన ఫ్రీ జోను, డైరెక్టర్ ఇచ్చిన కంఫర్ట్ జోన్. సో మీ విషయానికి వస్తే మీకు ఎవరండి ఇన్స్పిరేషన్? శ్రీదేవి గారు అండి, నాకు చాలా ఇష్టం. ఎందుకు ఒక 3 పర్టికులర్ రీజన్స్ చెప్పండి. పర్ఫార్మెన్స్, తన మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్, తన డాన్స్, ఎవ్రీథింగ్. నాకు తను స్క్రీన్ పైన ఉంటే ఎవరు కనిపించారు. ఐ రియలీ అడ్మైర్. సో శ్రీదేవి గారి తర్వాత ఇంకెవరన్నా ఉన్నారా? రీసెంట్గా చూసుకుంటే ఐ లైక్ మృణాల్ ఠాగూర్ గారి వర్క్ నాకు నచ్చుతుందండి. ద చాయిస్, తను చూస్ చేసుకునే క్యారెక్టర్స్ కానీ స్ట్రెంగ్త్ నాకు చాలా బాగా అనిపిస్తుంది. సో టాపిక్లోకి వచ్చాం కాబట్టి మీకు అలాంటి బకెట్ లిస్ట్ ఏమైనా ఉందా, ఒక ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలి అంటే? లైక్ ఇప్పుడు మృణాల్ ఠాగూర్ గారి క్యారెక్టరైజేషన్స్ వల్లే ఆవిడని ఎంత గుర్తుపెట్టుకుంటున్నాం. ఆవిడకంటే అందంగా ఉండేవాళ్ళు ఉంటారు, నిజం చెప్పుకోవాలనుకుంటా. బట్ ఆవిడ క్యారెక్టరైజేషన్స్, ఆ ప్రిన్సెస్ క్యారెక్టర్ ఒకటి, ఆ హాయ్ నాన్నలో క్యారెక్టర్ ఒకటి, ఆ 2 క్యారెక్టర్స్ వల్ల ఇప్పటికే అందరూ చచ్చిపోతున్నారు ఆవిడ సీరియస్. సో మీకు అలాగేమన్నా ఒక పర్టికులర్ క్యారెక్టరైజేషన్ నా లైఫ్లో, నా కెరియర్లో ఒకటైనా పడాలి
అని ఏమైనా ఉన్నాయా? పర్టికులర్గా ఇలాంటి రోల్ అని కాదు, కానీ నాకు స్ట్రెంగ్త్ ఉండాలండి నేను ప్లే చేసే క్యారెక్టర్లో. మీన్స్ స్ట్రెంగ్త్ అంటే రెండు రకాలు ఉన్నాయి. నాట్ ఫిజికల్లీ, ఓకే. నాట్ ఫిజికల్లీ. శివగామి కూడా స్ట్రెంగ్త్ ఉన్న క్యారెక్టర్. ఇప్పుడు ఎమోషనల్ క్యారెక్టర్స్ ఉంటాయి కొన్ని, ఓ బేబీ కూడా వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్, అలాగా ఎమోషనల్ ఉంటాయి. దట్స్ వాట్ స్ట్రెంగ్త్ అండ్ స్ట్రాంగ్ అనగానే చాలా టైప్ ఆఫ్ స్ట్రాంగ్స్ ఉంటాయి. ఇప్పుడు సీతారామంలో తన క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్గా ఉంది. వాట్ ఐ మెంట్ టు సే ఈజ్ స్ట్రాంగ్ క్యారెక్టర్స్ కావాలి అంటే హీరోయిన్ ఉంది అంటే ఉంది అన్నట్టు కాకుండా షీ హ్యాస్ టు డూ సంథింగ్ స్టోరీ కోసం కానీ స్టోరీతో లింకప్ అయి కానీ తను ప్లే చేయడానికి మేజర్ రోల్ అనేది ఉంటే ఐల్ బి లుకింగ్ ఫార్వర్డ్ టు డూ ద రోల్స్. సో ఇందాక తెలుగు అమ్మాయి గురించి టాపిక్ మాట్లాడుకున్నాం కదా, మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం. ఇప్పుడు స్టార్ డైరెక్టర్స్ ఉన్నారు కొంతమంది. స్టార్ డైరెక్టర్స్ మీ దృష్టిలో ఎంతవరకు తెలుగు హీరోయిన్ వైపు చూస్తున్నారు? మీరు అబ్జర్వ్ చేసిన ఇండస్ట్రీలో చెప్పండి, ఓపెన్గానే చెప్పండి. ఫస్ట్లీ నేను అక్కడ వరకు రీచ్ అవ్వలేదండి, ఇంకా రీచ్ అవ్వలేదు. బట్ అంటే మీరు అబ్జర్వ్ చేసిన అందరూ అయితే ఇప్పుడు ట్రూలీ చెప్తున్నారండి, తెలుగు అమ్మాయిల కోసం వెతుకుతున్నాము, తెలుగు అమ్మాయిలు వస్తే బాగుంటుంది అని చూస్తున్నారు. వాళ్ళు అంత ఓపెన్గా చెప్పడం వల్లే చాలా మంది అమ్మాయిలు కూడా వస్తున్నారు. సో హోప్ఫుల్లీ అంటే వర్త్ ఉన్న వాళ్ళకి ఆపర్చునిటీ వచ్చి సక్సెస్ అవ్వాలని, తెలుగు అమ్మాయిలు మన ఇండస్ట్రీలో మనం ఉండాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను. ప్రివ్యూ చూసారా? మీరు ప్రివ్యూ చూసారా? నేను చూసాను. మీరు ఒక ఆడియన్స్ గా చెప్పండి, జెన్యూన్ గా చెప్పాలి. బికాజ్ మాకు మేము చూసిన తర్వాత మేము కమెంట్ చేస్తాం కదా, జెన్యూన్ గా చెప్పండి. అసలు ఏమనిపించింది? స్టోరీ ఏం చెప్పొద్దు, వన్ వర్డ్ లో చెప్పండి చాలు, లేదంటే వన్ సెంటెన్స్ లో చెప్పండి. సినిమా అమేజింగ్ అండి. ఉన్న రిసోర్సెస్తో ఆయన డైరెక్టర్ గారు కానీ మా ప్రొడ్యూసర్స్ కానీ ఉన్న రిసోర్సెస్తో ఆ ప్రొడక్ట్ని అంత బాగా డిజైన్ చేసి ఒక క్యారెక్టర్స్ని మంచి మంచి క్యారెక్టర్స్ని ఇన్వాల్వ్ చేస్తూ అంత బ్యూటిఫుల్ ప్రొడక్ట్ని ఈ మధ్యకాలంలో మనం ఇప్పుడు చూడలేదు సీరియస్లీ. అంటే మనకు ఉండే లిమిటెడ్ సోర్సెస్ ఉంటాయి చిన్న బడ్జెట్ ఫిల్మ్స్ అంటే, ఆ లిమిటెడ్ సోర్స్తోనే ఐదర్ యాక్టర్స్ కానీ సినిమాటోగ్రఫర్ కానీ మ్యూజిక్ డైరెక్టర్ కానీ డైరెక్టర్ వీళ్ళందరితో పనిచేసే విధానం కానీ అసలు నెక్స్ట్ లెవెల్. సో అంటే చూసిన తర్వాత జనాలకు ఎలా ఉంటుందంటే ఉన్న బడ్జెట్తో ఆయన ఇంతలా అచీవ్ చేశాడంటే ఇతనికి కొంచెం బడ్జెట్ ఇస్తే సీరియస్లీ ఈ మిరాకిల్స్ చేయగలడు అన్న ఒక కాన్ఫిడెన్స్ అయితే ఆయన బిల్డప్ చేశాడు. నాట్ ఓన్లీ టు హిమ్ అండి, డైరెక్టర్నే కాదు ఉన్న కాస్టింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా చేశారండి. సింక్ అయ్యారు, ఆ క్యారెక్టర్ వాళ్ళ కోసమే ఉంది అన్న ఒక ఇదైతే ఇమేజ్ అయితే క్రియేట్ చేయగలరు. అర్జున్ క్యారెక్టర్ బాగా చేసి ఉంటారు కదా. నేను అలాగే నేను అట్లా అన్నాను, నేను అంటే నేను యాజ్ అన్ ఆడియన్స్. సో వెన్ ఇట్ కమ్స్ టు ఒకటి చెప్పారు కదా సూర్య గారి గురించి, నేను అది ట్రైలర్ చూసే చెప్పగలను. బికాజ్ ఇప్పుడు ఫేక్ నోట్సే అవ్వచ్చు, అన్ని ఫేక్ నోట్స్ చూపించడం అంతమంది. బికాజ్ ఇలాంటి ఎలక్షన్ సినిమా అంటే, పొలిటికల్ సినిమా అంటే చాలా మంది జనాన్ని ఇంక్లూడ్ చేయాలి ఫ్రేమ్ లో. ఒకసారి వాళ్ళందరినీ బడ్జెట్ ఎంతో మనకు ఐడియా ఉంటుంది. చిన్న సినిమాకి ఇంతమందిని ఇంక్లూడ్ చేయడం, ఇలాంటి సబ్జెక్ట్ అనేది సీరియస్లీ చాలా టఫ్ బడ్జెట్ పరంగా. లవ్ స్టోరీ తీసుకుని ఎమోషనల్ లవ్ స్టోరీ ఇలాంటివి తీసుకుంటే ఈజీ బడ్జెట్ లో క్లియర్ చేయొచ్చు. బట్ నిజంగా ఈ బడ్జెట్ లో తీసారంటే గ్రేట్. నిజంగా ఇప్పుడు చాలా మంది ట్రైలర్ చూసి మంచి ఇంపాక్టబుల్ గా ఉంది అది మొత్తం సినారియో కానీ వాళ్ళకి చూపించే షార్ట్స్ కానీ ప్రతిదీ అంటే చూడదగ్గరగా ఉంది. సినిమా చాలా బాగా వచ్చింది. అంటే నేను కాన్ఫిడెంట్గా చెప్పగలిగింది ఏంటంటే సినిమా చాలా బాగా వచ్చింది. ఒక్కసారి చూసి మీ జెన్యూన్ ఒపీనియన్ మీరు చెప్పండి, అది ఆడియన్స్కి నేను చెప్పగలుగుతున్నాను. మీరు నిజంగా ఒక యంగ్ ఆస్పిరెంట్ ఫిల్మ్ డైరెక్టర్ కానీ మేకర్స్, ఒక యాక్టర్స్ కానీ వీళ్ళందరికీ ఒక సక్సెస్ పాత్ ఇవ్వండి. మీరు సక్సెస్ ఇవ్వకపోయినా పర్లేదు, చూడండి, చూసి జెన్యూన్గా రివ్యూ ఇవ్వండి. మీకు నచ్చితే మౌత్ పబ్లిసిటీ ఉంటుంది చూసారా, అది ఇస్తే చాలండి. అది 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 కావాలని కోరుకుంటున్నాను నేను. చెప్పారు కానీ అది లో బడ్జెట్ సినిమా కదా, రిచ్ సినిమా, ఎక్కడ చూసినా డబ్బులే. సో ఫైనల్గా ఓటర్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక 3 చెప్పాలి. ఎందుకంటే మన జవాన్ సినిమాలో షారుఖ్ ఖాన్ గారు చెప్పినట్టు చెప్పాలన్నమాట. మీరు అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి మంచి చెప్పడానికి ఎప్పుడు ముందు ఉండాలి మనం ఎవరైనా. నిజం బ్రో. బట్ అంటే మామూలుగా మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మేము ఎవరం బ్రో అంటే నేను ఒక చిరంజీవి సినిమా రిలీజ్ అయిన తర్వాత మేబీ గుర్తుపెట్టుకుని మేమే అర్జున్ అదే బ్రో, నేను ఒక ఇన్ఫ్లుయెన్స్డ్ ఒక క్యారెక్టర్ ఇన్ఫ్లుయెన్స్డ్ క్యారెక్టర్ అయితే నేను ఫర్ సపోజ్ వినయ్, ఇప్పుడు నేను అర్జున్ మీరా కింద వచ్చాం, బట్ అర్జున్ అనే క్యారెక్టర్ సినిమా అయిపోయింది, ఇప్పుడు వినయ్గా నేను వచ్చాను మీ ముందుకి, మా సినిమా చూడండి అని చెప్పి. నేను ఒక ఇన్స్పిరేషన్ కానీ ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్ అయితే నేను కాదు. ఓకే, జెన్యూన్గా మాట్లాడుకున్నాను. నేను చెప్తే వాటర్ వింటాడా? కాదు కదా.
చిరంజీవి గారు చెప్తే వింటారు. ఓకే, ఒక బాలకృష్ణ గారు, నాగార్జున, వెంకట, వీళ్ళందరూ ఒక హై ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్ ఉంటారు చూసారా, ఫ్యాన్ ఫాలోయింగ్, వాళ్ళు చెప్తే వింటారు. నేను చెప్తే వాళ్ళు ఎందుకు తీసుకుంటారు? అండ్ ఇంకో థింగ్ ఇది నేను యాక్సెప్ట్ చేయను, అగ్రీ చేయను. ఎందుకంటే ఈ మధ్యన రీల్స్ లో ట్రెండ్ అయ్యే వాళ్ళు చాలా మంది వాళ్ళు చెప్పిన మంచి మాటలకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేసి మరి ట్రెండ్ చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ మనిషి కాదు, మాటలు చూస్తున్నారు. నెటిజన్స్ కావచ్చు, ఎవరైనా కూడా మెచ్యూర్డ్ అయిపోయారు, ఫేసే చూడట్లేదు, వాళ్ళ వాయిస్ చూస్తున్నారు. మెయిన్ స్ట్రాంగ్ వాయిసా కాదా, చెప్పే మాట ఏంటంటే చెప్పే మాట నేను ఒక్కటే చెప్తాను, ఆవిడ రెండు చెప్తాను. మీరు ఒకటే చెప్పండి, ఆవిడ కూడా ఒకటే చెప్పండి, బట్ సేమ్ మాత్రం రిపీట్ చేయొద్దు. మీకు ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళకి ఓటేయండి. మీకు ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళ తాల క్యారెక్టర్ ఏంటి అన్నది మీరు స్టడీ చేసి మీరు జనరలైజ్ చేసి, అందరు చెప్పేది కాకుండా నీ మైండ్లో ఒక థాట్ ఉంటుంది, నేను వీడికి వేస్తే వీడు చేయగలడు అని ఒక థాట్ నీకు అరైజ్ అయినప్పుడు వాడికే వేయండి. ఫర్ మీ ఓట్ ఈజ్ అ వెరీ వాల్యుబుల్ థింగ్. అది మన ఫ్యూచర్ దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది. మనం ఇప్పుడు దేనికోసమో చూసుకుని దేనికోసమో భయపడి ఎవరికో వేసేస్తే మన నెక్స్ట్ 5 years అనేవి వాళ్ళ చేతిలో ఉంటాయి, మన గ్రోయింగ్ టైం. సో జాగ్రత్తగా ఆలోచించుకుని ఓట్ ఫర్ ద రైట్ పర్సన్. ఎండింగ్ ఫినిష్ చేసే ముందు ఒకే ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. సో మీరు ఆంధ్రాని రిప్రజెంట్ చేస్తున్నారా, తెలంగాణని రిప్రజెంట్ చేస్తున్నారు ప్రజెంట్? సో ఆంధ్రాలో నాకు తెలిసి అయితే బిగ్గెస్ట్ థింగ్ క్యాస్ట్ పాలిటిక్స్. క్యాస్టే మేజర్ థింగ్, క్యాస్ట్ చూసే ఓట్లు వేసే వాళ్ళు ఉన్నారు. అది కాకుండా ఏమన్నా ఉందా మీకు తెలిసి? అది బేసికల్గా నేను చాలా దూరంగా ఉంటాను బ్రో ఆ పాలిటిక్స్ కానీ. అసలు జనరలైజ్ మామూలుగా నేను మాట్లాడతాను. నాకుండే సోర్స్లో నేను ఏ క్యాస్ట్ గురించి చాలా దూరంగా ఉంటాను బ్రో నేను. అసలు నాకు చిరాకు అనమాట. ఆంధ్రాలో ఉండి అదే అక్కడే జాబ్ చేస్తూ అంటే అదే బ్రో, క్యాస్ట్, ఈ పాలిటిక్స్ ఈ ఉంటాయి చూసారా, అది మనం అసలు నేను పట్టించుకోను, నాకు అనవసరం. అంటే మీకు వేవ్ అర్థం అవుతుంది కదా, ఎక్కువ క్యాస్ట్ ఈ ఎవరో చెప్తే కానీ నేను తీసుకుంటాను బ్రో. అంటే నేను అంత పర్టికులర్గా ఉన్నాను. మీరు ఒకటి అనుకుంటున్నారు, ఇప్పుడు మీరు ఒక పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు అనుకోండి, ఫర్ సపోజ్ ఒక పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు, ఆపోజిట్ పార్టీ ఉంటుంది కదా, దానికి కూడా క్యాస్ట్ ఓట్లే పడతాయి. అంటే ఇంకొక పార్టీ ఉంటుంది కదా, దానికి కూడా క్యాస్ట్ ఓట్లే పడతాయి. క్యాస్ట్ అనేది మాట్లాడుకోవడం తప్పేం కాదు మనం, అంటే ఏ పార్టీ క్యాస్ట్ మీదే పడతాయి అన్నది అది నేను చెప్పలేను. అంటే మనం అది ఓట్ అనేది అది ఎవరు బాగా చేస్తారో, నేనైతే పడతాయని నేను అనేసుకున్నాను ఒకటి. అది కాకుండా ఇంకేమన్నా మేజర్ థింగ్ కనిపించిందా, ఈ అబ్జర్వ్ చేసింది ఏమన్నా ఉందా సినిమా పరంగా? మీ డైరెక్టర్ గారు నాలెడ్జ్ కొంచెం ఎంతో కొంత తీసుకుంటారు కదా మీరు, ఈ స్క్రిప్ట్ పరంగా కొంచెం ఎంతో కొంత ఆయన ఐడియాలజీ అయితే తీసుకుంటా ఉంటారు. ఇంకోటి ఏమన్నా వేరే బిగ్గెస్ట్ థింగ్ ఏమన్నా మీకు అనిపించిందా, ఓట్ని ఎఫెక్ట్ చేసేది, క్యాస్ట్ కాకుండా ఇంకేమన్నా థింగ్ ఉందా? ఓట్ని ఎఫెక్ట్ చేసేది మనీ. నేను అది చెప్తారని నేను చూస్తున్నాను యాక్చువల్లీ, మీ సినిమా కాన్సెప్ట్ అడిగాను. అదే బ్రో, ఓట్ని ఎఫెక్ట్ చేసేది మనీ. సో మేము ఆ సినిమాలో చూపించింది దానికోసం చూపించాం. సో మనీ ఇస్తే నువ్వు వాడికి ఓటేస్తావు అన్న దీంతో. సో మనీ ఇవ్వకుండా పంచకుండా చేయటమే ఒక సిన్సియర్ కాప్ తాలూకా డ్యూటీ. సో వాడు ఏం చేశాడు అనేది కదా కథ. సో ఇది మేము ఫైనల్గా మా కథ ఇది. సో ఇక క్యాస్ట్ పాలిటిక్స్ ఏం లేదు బ్రో, అంత మనీ మీద, లక్ష్మీ కటాక్షం మీద. సో అంతా లక్ష్మీ కటాక్షం. ఇప్పుడు క్లారిటీ వచ్చింది ఫైనల్ గా. ఒక సిన్సియర్ కాప్ ఏం చేయాలంటే ఈ టైంలో ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటాడు, బట్ ఎలక్షన్ మూమెంట్ లో ఆ డబ్బులు అనేది పంచకుండా, అవినీతి జరగకుండా చూసుకోవాలి. అంతే కదా, ప్రతి గవర్నమెంట్ ఆఫీసర్ ఇట్లానే ఉంటాడు బ్రో. ప్రతి గవర్నమెంట్ ఆఫీసర్ వాడి రోల్ అది. అందరూ ఎట్లాంటి ఈ క్యాస్ట్ పాలిటిక్స్, మనీ పాలిటిక్స్ కాకుండా చక్కగా ఒకడు, నేను ఇందాక చెప్పినట్టు, వాడు ఎవడైతే రైట్ చేస్తాడో వాడికి కరెక్ట్గా ఓటేస్తే ఆ 5 ఏళ్ళు వాడు ఎలా పరిపాలిస్తాడు అన్నది వాడు ఆలోచించుకొని ఓటేస్తే మాత్రం సీరియస్లీ ఏ ప్రభుత్వం అయినా చాలా మంచిగా చేస్తుంది. ఏది నష్టాలు పోదు, ఏ రాష్ట్రం అయినా నష్టం పోదు, మంచిగా ఉంటుందని నా ఫీలింగ్. సో మీ తెలంగాణ గురించి మాకు అంత తెలియదండి. ఇక్కడ క్యాస్ట్ పెద్ద ఎఫెక్ట్ చేస్తుందని కూడా మేము అనుకోం, తక్కువ, రేర్లీ మేము అనుకునేది. మీకు తెలిసింది ఏంటి ఇక్కడ ఎక్కువ ఓటర్ని ఎఫెక్ట్ చేసేది? నేను పాలిటిక్స్కి చాలా దూరం అండి, అసలు సంబంధం లేని టాపిక్ నాకు. ఓకే, డన్. మేము అసలు ఇబ్బంది పడ్డాం మేము. బట్ మనీ అయితే మేజర్ థింగ్ అన్నిటికంటే, ఈవెన్ క్యాస్ట్ కంటే దాటేస్తుంది. దేనికైనా మనీ ఇస్ ద మేజర్ థింగ్. ఏం చేయాలన్నా మనీ కావాలి. సో మీకు కూడా ఆ మనీ ఈ ఎలక్షన్స్ లో పంచిపెట్టకుండా ఏదో మీకు రావాలని, ఆ లక్ష్మీ కటాక్షం మీ సినిమాకి కూడా జరగాలని, నెక్స్ట్ సినిమాలో మళ్ళీ డైరెక్టర్ గారు మీ కాంబినేషన్ లో కనీసం ఇంకొక సినిమా పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాదొక చిన్న క్వశ్చన్. నీకు ఒక పిచ్చ ఉంది, ఆ పిచ్చ కోసం నువ్వు వచ్చావు. ఇప్పుడు ఈ పిచ్చలో హ్యాపీగా ఉన్నావు, సంతోషంగా ఉన్నావా, పిచ్చగా ఉన్నావా? సంతోషంగా ఉన్నావు. అదే అల్టిమేట్ గోల్ బ్రో అందరిది.
ఎవడ పిచ్చ కోసం ఆడు కష్టపడితే అవును. ఆ అల్టిమేట్ ఒక ఆత్మసంతృప్తి, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటారు, అవును. అది జరగాలి బ్రో ప్రతి ఒక్కడికి. ఇప్పుడు మా అన్ని డిపార్ట్మెంట్స్లోని ప్రతి ఒక్కరిలో ఒక కళ ఉంటుంది, అది బయటికి ప్రొజెక్ట్ చేయాలి. అవును. అది ప్రొజెక్ట్ చేసే సపోర్ట్ లేదు. ఇప్పుడు యంగ్ డైరెక్టర్స్కి ప్రొడ్యూసర్స్ సపోర్ట్ ఉండాలి, యాక్టర్స్కి డైరెక్టర్ సపోర్ట్ ఉండాలి, ప్రొడ్యూసర్ సపోర్ట్ ఉండాలి. నేను అది కోరుకుంటున్నాను బ్రో. రేపు పొద్దున్న ఒక మంచి స్టార్ అయ్యాను అనుకో బ్రో, సీరియస్గా నా గోల్ ఏంటంటే యంగ్ ఆస్పిరెంట్ డైరెక్టర్స్కి యాక్టర్స్కి ఒక ప్లేస్ క్రియేట్ చేద్దాం అన్న ఒక థాట్లోనే ఉన్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆ పిచ్చ, ఆ పిచ్చని నువ్వు ప్రొజెక్ట్ చేయి. సినిమా హిట్ ఆఫ్ అట్ అనేది సెకండరీ, ఆ పిచ్ అనేది నువ్వు ప్రొజెక్ట్ చేయి. నువ్వు ప్రయత్నిస్తూ ఆపకు, దానికోసం ఏదైనా చెయ్యి, ఎంతైనా ఫైట్ చేయి. అది నేను కోరుకుంటున్నాను. ఎవరెవరినో చంపే అంటే లీవ్స్ కోసం, అది నేను అంటున్నా. నీ పిచ్చ కోసం నువ్వు ఏం చేసావు అన్నది ఫైనల్ ఇంపార్టెంట్ థింగ్ అంటే. క్రిమినల్ మైండ్ అండి ఇది. మరీ క్రిమినల్ మైండ్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఇంకా వైజాగ్ టైం అయిపోయింది, నాకు ఈ సముద్రం గాలి అవసరం లేదు, ఇక అయిపోయింది. కాసేపు నేను మా హీరోయిన్ గారితో కట్ చేసి మాట్లాడుకుంటాను. హ్యాపీ కదా. Thank you. Very nice talking I to wish you. you all success. Thank you so Thank you. much. That's all for now. This is Darshan signing off.